హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు మహిమగల మామిడి టెంకే. రచయిత వసుంధర గారు. కథలోకి వెళ్దాం. సుధనుడు, చతురుడు అన్నదమ్ములు. ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. అలాగని వాళ్ళకు ఆస్తిపాస్తులు లేవు. తల్లి తండ్రి లేని వాళ్ళం, చేత కాని లేని వాళ్ళం, మనకి పిల్లనెవరిస్తారు అని సుధనుడు తరచుగా చతురుడి వద్ద బాధపడుతూ ఉండేవాడు. చతురుడికి పెళ్లి మీద ఆసక్తి లేదు. మనకే లేక చస్తుంటే మనకింకొక భారమా, మనకు పెళ్ళెందుకురా అన్నయ్య అనేవాడు అన్నగారితో. సుధనుడికి చతురుడికి స్వంతిల్లు కూడా లేదు. ఊళ్ళో వాళ్ళకి పనిచేసి పొట్ట నింపుకునే సుధనుడికి చతురుడికి ఉన్న ఆలోచనా శక్తి కానీ తెలివితేటలు కానీ లేవు. మీదు మిక్కిలి స్వార్థపరుడు. చతురుడి సంపాదన కాస్త ఎక్కువగానే ఉండేది. వాడెంతో మంచివాడు. అందుకని వాడొక రోజు అన్నతో, నాకేమో పెళ్లి చేసుకోవాలని లేదు, నీకుంది. పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. ఈ రోజు నుంచి మనం బాగా కష్టపడి ఎక్కువ సంపాదిద్దాం, అంతా ఒకచోట దాచిపెడదాం. నీ పెళ్లికి అవసరమైనంత డబ్బు రాగానే నువ్వు పెళ్లి చేసుకుందువు గాని అన్నాడు. సుధనుడికి చతురుడిపైన నమ్మకం లేదు. నీ డబ్బు నువ్వు దాచుకో, నా డబ్బు నేను దాచుకుంటాను, నేను అడిగినప్పుడు నువ్వు నాకు డబ్బు ఇయ్యి అన్నాడు వాడు. సరే అలాగే అన్నాడు చతురుడు. మర్నాడు ఊరంతా తిరగ్గా లక్ష్మి అనే పిల్ల సుధనుణ్ణి చేసుకోవటానికి ఇష్టపడింది. దానికి 100 వెండి కాసులు కావాలిట. ఆ విషయం తమ్ముడికి చెప్పాడు సుధనుడు. ఇంకేం, ఇద్దరం కలిసి రోజుకో వెండి కాసు నిల్వ వేయగలిగినా 100 రోజుల్లో నీ పెళ్ళైపోతుంది అన్నాడు చతురుడు. ఆ రోజు నుంచి అన్నదమ్ములిద్దరూ కష్టపడి పనిచేయసాగారు. ఇద్దరూ కూడా 4-5 వెండి కాసులు చొప్పున రోజుకి సంపాదించగలిగేవారు. అయితే సుధనుడు నోరు కట్టుకోలేడు. జిహ్వ చాపల్యంతో పాటు వాడి బుద్ధి కూడా చంచలమైనది. సంపాదించిన డబ్బు సాయంత్రానికే ఖర్చు పెట్టేసేవాడు. చతురుడు మాత్రం కడుపు మార్చుకొని ఎలాగో అలాగా రోజుకు 1 వెండి కాసైనా నిలవ వేసేవాడు. ఇలా 10 రోజులు గడిచేసరికి చతురుడి దగ్గర 10 వెండి కాసులు చేరాయి. ఆ డబ్బు కూడా ఉంచుకోవటం ప్రమాదం అనిపించింది వాడికి. సుధనుడికి ఇద్దామా అంటే అతడు మాత్రం ఎక్కడని దాస్తాడు. దాచిన స్థలం అతడికి తెలిస్తే చపల స్వభావం వల్ల ఆ డబ్బు ఖర్చు చేసినా చేస్తాడు. తను సంపాదించే డబ్బు ఎక్కడైనా రహస్యంగా దాచాలని చతురుడు అనుకున్నాడు. అయితే ఎక్కడా? ఊరు చివర ఓ పాడుబడ్డ సత్రం ఉంది. సత్రాన్ని ఆనుకొని పెద్ద ఆవరణ ఉంది. అదో పెద్ద అరణ్యంలా ఉంటుంది. అందులోకి పగలు కూడా ఎవ్వరూ పోరు. తన డబ్బు అక్కడే దాచాలని చతురుడు అనుకున్నాడు. ఆ రోజు రాత్రి అన్నగారు గాఢ నిద్రలో పడ్డాక చతురుడు అరణ్యం లాంటి ఆవరణకు వెళ్ళాడు. చతురుడికి భయం అంటే తెలియదు. వాడు ధైర్యంగా ఆ ఆవరణలో తిరుగుతూ పాతి పెట్టడానికి అనువైన చోటు వెతుక్కోసాగాడు. డబ్బు పెట్టుకోవటానికి ఓ చిన్న చెక్క పెట్టెను సంపాదించాడు వాడు. తన దగ్గరున్న 10 వెండి కాసులు అందులో వేసుకుని తెచ్చుకున్నాడు వాడు. అలా వెతుకుతూ ఉండగా ఓ విచిత్రం వాడి కళ్ళబడింది. అక్కడొక మామిడి చెట్టు ఉంది. అది విరగగాసి ఉంది. అది మామిడికాయలు కాచే కాలం కాదు. ఈ కాలంలో కనుక తను ఈ చెట్టు కాయలు కోసి అమ్మాడంటే మంచి ధర పలుకుతుంది. వాడు తన దగ్గరున్న చిన్న చెక్క పెట్టెని చెట్టు మొదట్లో పాతిపెట్టాడు. ఆ ఆవరణలో అదొక్కటే మామిడి చెట్టు కాబట్టి సులభంగానే తెలుస్తుందని వాడనుకున్నాడు. తర్వాత వాడు చొక్కా విప్పేశాడు. వంటి మీద చిన్న గోచీ మాత్రం ఉంచుకొని పంచ కూడా విప్పేశాడు. చెట్టెక్కి మూట కట్టగలిగినన్ని పళ్ళు కోశాడు. పళ్ళన్నీ చక్కటి సువాసనతో నోట్లో నీరూరించేలాగా ఉన్నాయి. వాడు మొత్తము 2 మూటలు కట్టి అప్పటికప్పుడు కాలినడకన పొరుగురు బయలుదేరాడు. చతురుడు పొరుగురు వెళ్ళటానికి 2 కారణాలున్నాయి. పొరుగురు వాళ్ళెవ్వరూ వాడిని ఎరగరు. అందువల్ల పళ్ళెక్కడి నుంచి వచ్చాయో వాళ్ళకు చెప్పనక్కర్లేదు. అదీగాక పొరుగురులో ఓ జమీందారు ఉన్నాడు. ఆయనదెంతో ఉదార స్వభావమని, అపూర్వ వస్తువులకు మంచి వెలగట్టి ఇస్తాడని చెప్పుకుంటారు. చతురుడిప్పుడు ఆయన ఇంటికే బయలుదేరాడు. తెల్లారకుండానే చతురుడు పొరుగురులోని జమీందారిల్లు చేరుకున్నాడు. జమీందారుది చాలా పెద్ద భవనం.
భవనం చుట్టూ పెద్ద ప్రహరీ గోడ. ఆ గోడకు ఓ గుమ్మం. గుమ్మానికి తలుపు దగ్గర రాక్షసుడు లాంటి కాపలావాడున్నాడు. చతురుడు వాడిని పలకరించి, నేను జమీందారు గారిని చూడాలి అన్నాడు. ఆయన ఇప్పుడే లేవరు అన్నాడు కాపలావాడు. లేచేదాకా ఇక్కడే కూర్చుంటాను అన్నాడు చతురుడు. మంచి బట్టలు వేసుకునిరా, గోచీ పెట్టుకునే వాళ్ళని జమీందారు లోపలికి రానివ్వడు అన్నాడు కాపలా కాసేవాడు వాడి వంక నిర్లక్ష్యంగా చూసి. మరెలా, నా దగ్గర గోచీ తప్ప ఇంకేమీ లేదే అన్నాడు చతురుడు. నీ కర్మ, దానికి నేనేం చేయను అన్నాడు కాపలావాడు. ఆ సమయానికి జమీందారుకి ఎందుకో మెలకువ వచ్చింది. ఎంతకీ మళ్ళీ నిద్ర రాక ఆయన ఇంటి ముందు తోటలోకి వచ్చాడు. తన కాపలావాడెవరితోనో మాట్లాడటము ఆయన కళ్ళబడింది. ఆ సమయంలో తనింటికి వచ్చింది ఎవరా అని కుతూహలంగా అక్కడికి వెళ్ళి గోచీతో ఉన్న చతురుణ్ణి చూశాడు. జమీందారును చూసి కాపలావాడు, మన్నించాలి ప్రభు, ఈ గోచీ మనిషి మిమ్మల్ని చూడగోరుతున్నాడు. మంచి దుస్తులు లేని వారిని లోనికి రానియటం వీలుపడదని చెబుతున్నాను అన్నాడు. నాతో ఏం పని నీకు అన్నాడు జమీందారు. కాలంగాని కాలంలో నా మామిడి చెట్టు అద్భుతమైన పళ్ళు కాసింది. నాది ఊరు కాదు, కానీ మీ పేరు విని వాటిని ఇంత దూరం మోసుకుని వచ్చాను అన్నాడు. ఈ కాలంలో మామిడి పళ్ళ ఏవీ చూడని అంటూ జమీందారు ఓ పండు అందుకొని రుచి చూసి, ఈ పళ్ళలో ఉన్నది రసమా అమృతమా? చాలా అద్భుతమైన ఫలాలు తెచ్చావు, నీకు మంచి ప్రతిఫలం ఇస్తాను, ఈ పళ్ళన్నీ నేనే తీసుకుంటాను అన్నాడు. ఆయన కాపలావాడి చేత పళ్ళన్నీ లోపల పెట్టించి చతురుడి కోసం మంచి బట్టలు తెప్పించాడు. చతురుడు అవి వేసుకున్నాకే వాణ్ణి లోనికి రానించాడు. జమీందారు గారి దివాణంలో అప్పుడే ఒక్కొక్కరే వస్తున్నారు. వాళ్లలో ఒకడికి చతురుడిని అప్పగించి, వీడికి మన దివాణంలో వింతలు విశేషాలు చూపించి కడుపు నిండా ఫలహారం పెట్టి కాస్త ప్రొద్దెక్కాక నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. జమీందారు కూతురు స్వప్న 16 ఏళ్ల పడుచు. ఆమె మామిడి పండును రుచి చూసి, కాలంగాని కాలంలో ఇంత అద్భుతమైన మామిడి పండు ఎలా దొరికింది నాన్నగారు అని అడిగింది. జమీందారు గర్వంగా నవ్వాడు. ఫలహార సమయంలో ఆ రోజున కుటుంబ సభ్యులందరికీ మామిడి పండ్లు వడ్డించారు. అందరూ వాటి రుచికి ఆశ్చర్యపోతున్నారు. సరిగ్గా అప్పుడే జమీందారుకి ఒక కబురు వచ్చింది. మహారాజు వసంతసేనుడు స్వల్ప పరివారంతో ఈ గ్రామం వచ్చాడట. కొద్దిసేపటిలో ఆయన జమీందారు ఇంట విడిది చేయబోతున్నాడు. వసంతసేన మహారాజు సమయానికి వచ్చాడు. ఇది నా అదృష్టం. ఈ మామిడి పండ్ల విందుతో మహారాజుకి నాపై అంతులేని అభిమానం కలుగుతుంది అంటూ జమీందారు ఎంతగానో సంతోషించాడు. వసంతసేనుడికి మామిడి పళ్లతో విందు ఇవ్వబడింది. ఆయన ఎంతగానో సంతోషించి, కాలంగాని కాలంలో ఈ పళ్ళేమిటి అని అడిగాడు. ప్రభువుల రాక గురించి అపూర్వమైన ఈ ఫలాలని పొరుగు నుంచి తెప్పించాను అన్నాడు జమీందారు గర్వంగా. వీటి రుచి అద్భుతం. రేపే మా ప్రయాణం. అప్పటికి మరో 100 ఫలాలు తెప్పించి ఉంచండి అన్నాడు రాజు. ఇది వింటూనే జమీందారు గుండెల్లో రాయి పడింది. మహారాజు ఫలాల్ని కూడా తీసుకువెళ్లాలనుకుంటున్నాడు. ఈ ఫలాలు తెచ్చినవాడు బొత్తిగా గోచి పాతరాయుడు. మరో 100 ఫలాలు వాడు తేగలడో లేడో. అందుకే మహారాజులతో సావాసము కత్తి మీద సాము వంటిదన్న సామెత వచ్చింది. జమీందారు చాటుకు వెళ్ళి చతురుడికి కబురు పెట్టించి, ఒరేయ్, నీ రొట్టె విరిగి నేతిలో పడింది. నీ ఫలాలకి మంచి గిరాకీ వచ్చింది. నువ్వు కూడా కలలో ఊహించలేని ధర ఇస్తాను. మరో 100 ఫలాలు దొరుకుతాయా అన్నాడు. రాత్రి తానెక్కిన మామిడి చెట్టు ఫలభరితమై ఉండటం చతురుడికి గుర్తుంది. అందుకని వాడు ధైర్యంగా, 100 ఏమి కర్మ, ఎన్ని 100లైనా తేగలను అన్నాడు. అయితే రేపు ఉదయానికి 200 కాయలు తీసుకురా, మొత్తం డబ్బు అప్పుడే ఇస్తాను అన్నాడు జమీందారు. ముందుగా డబ్బు ఇచ్చేస్తే మళ్ళీ వాడు రాడేమోనని జమీందారు భయం. అలాగేనని ఉత్సాహంగా తల ఊపాడు చతురుడు. చతురుడు తన గ్రామం చేరి అన్నను కలుసుకున్నాడు. అసలు విషయం వాడు అన్నకు చెప్పకుండా పొరుగుళ్ళో ఏదో పని దొరికిందని, ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పాడు. అంతవరకు వాడేమయ్యాడా అని కంగారు పడుతున్న సుధనుడికి మనసు కాస్త కుదుటపడింది.
తర్వాత చతురుడు ఒంటిగా పాడుబడిన సత్రం ఆవరణలోకి వెళ్ళాలనుకున్నాడు. ఆ చెట్టుకి ఎన్ని మామిడి పళ్ళున్నాయో లెక్క పెడదామని వాడి ఆలోచన. ఈసారి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు వాడు. పళ్ల గురించి 4 పెద్ద సంచీలు సంపాదించాడు. ఊరి చాకలివాడిని అడిగి ఓ గాడిదను కూడా అరువు తీసుకున్నాడు. సంచీలతోటి గాడిదతోటి సత్రం ఆవరణ చేరుకున్నాడు. అలవాటు ప్రకారము ఆ చెట్టు వద్దకు వెళ్ళాడు. అక్కడ వాడికి మామిడి చెట్టు కనపడలేదు. చతురుడు కంగారు పడ్డాడు. తను పొరబడి ఉంటాడనుకుని ఆ ఆవరణంతా తిరిగాడు. ఎంత తిరిగినా వాడికి మామిడి చెట్టు కనపడలేదు. వాడికి గుండెల్లో రాయి పడింది. ఇప్పుడేం చేసేటట్లు? గాడిదను చెట్టుకు కట్టి వాడు ఆవరణంతా తిరిగాడు. ఎక్కడా వాడికి మామిడి చెట్టు కనపడలేదు. ఇదెలా సాధ్యం? నిన్నటి రాత్రే వాడా చెట్టును చూశాడు. అది కల అనుకునేటందుకు వీల్లేదు. ఆ మామిడి పళ్ళను కోసి తను జమీందారుకిస్తే ఆయన వాటి రుచిని మెచ్చుకొని మరో 100 పళ్ళు కావాలంటే తనిక్కడికి వచ్చాడు. తీరా వచ్చి చూస్తే ఇప్పుడు ఆ చెట్టు లేదు. అంతా ఏదో మాయలా ఉంది. చెట్టు జాడ తెలియకపోగా తను పాతిపెట్టిన వెండి కాసుల జాడ కూడా తెలియటం లేదు. నిజానికి అదేదో మాయా చెట్టే అయి ఉండాలి. లేకపోతే కాలంగాని కాలంలో ఆ చెట్టు కాయటమేమిటి? ఫలాలకి అపూర్వమైన రుచి ఉండటమేమిటి? ఇప్పుడు తనేం చేయాలి? జమీందార్కి తన గురించి తెలియదు. అయినా రక్షణ కోసం తను ఈ ఊరి నుంచి పారిపోవాలి. లేకపోతే తన ప్రాణాలకే ముప్పు రాగలదు. గొప్పవాళ్ళు ఆదరిస్తే ప్రాణాలు నిలబెడతారు, ఆగ్రహిస్తే ప్రాణాలు తీస్తారు. చతురుడికి అంతకు ముందు రోజు రాత్రంతా నిద్రలేదేమో. నిద్ర ముంచుకు రాసాగింది. వాడింక ఆలోచనలు కట్టిపెట్టి ఓ చెట్టు క్రింద చోటు చేసుకొని పడుకున్నాడు. పడుకోగానే వాడికి ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు నిద్రపోయాడో తెలియలేదు. ఓ రాత్రివేళ గాడిద పెద్దగా ఓండ్ర పెట్టడంతో వాడికి మెలకువ వచ్చి చటుక్కున లేచి కూర్చున్నాడు. అన్నీ గ్రహించటానికి వాడికి కాసేపు సమయం పట్టింది. నెమ్మదిగా వాడు గాడిద దగ్గరకు వెళ్ళాడు. అది మళ్ళీ ఓండ్ర పెట్టింది. ఎందుకు అరుస్తావు? ఏమైంది నీకు? అంటూ విసుక్కున్నాడు చతురుడు. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఈ గాడిదని తీసుకొని వెళ్ళి చాకలికిచ్చేసి ఊరొదిలిపోవాలి. చతురుడు గాడిద కట్లు విప్పబోతూ ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా మామిడి చెట్టు. అదే మామిడి చెట్టు. చెట్టు నిండా ఫలాలు. చతురుడు కళ్ళు నులుముకొని మరీ చూశాడు. నిజంగా చెట్టు అక్కడ ఉంది. వాడు పరుగు పరుగున వెళ్ళి అక్కడ తను పాతిపెట్టిన పెట్టె కోసం చూసుకున్నాడు. పెట్టె భూగర్భంలో క్షేమంగా ఉంది. అందులో వాడుంచిన 10 వెండి కాసులు ఉన్నాయి. ఈ మాయ చాలా చిత్రంగా ఉందే అనుకున్నాడు చతురుడు. వాడు ఉత్సాహంగా చెట్టెక్కి ఫలాలు కోయసాగాడు. తను తెచ్చిన 4 సంచులు నింపాడు. కాయలు 300కు పైగా పట్టాయి సంచులలో. ఇంకా ఎన్నో ఫలాలు ఉన్నాయి చెట్టుకి. చతురుడు చెట్టు దిగాక చెట్టు మొదలు చుట్టూ ఓ సున్నా చుట్టాడు. రేపు మళ్ళీ చెట్టు మాయమైతే అదుండే స్థలం తెలుస్తుంది తనకు. ఈ చెట్టు కథ చాలా తమాషాగా ఉందే. పగలు మాయమై రాత్రిళ్ళు వెలుస్తోంది. చతురుడు సంచులు గాడిదలపై వేసుకొని తిరిగి జమీందారు దగ్గరికి వెళ్ళాడు. చతురుడు తిరిగి వచ్చినందుకు, అడిగిన వాటికి మించి ఫలాలు తెచ్చినందుకు జమీందారు ఎంతో సంతోషించాడు. వసంతసేన మహారాజు అడిగిన 100 ఫలాలు ఆయనకిచ్చి ఆయన్ని పంపించేశాక జమీందారు చతురుడిని దగ్గరకు పిలిచి, నీ కారణంగా నాకు మహోపకారం జరిగింది. మహారాజు నాకు మంచి బహుమానాలు ఇచ్చాడు. నీకేం కావాలో కోరుకో, నేనిస్తాను అన్నాడు. చతురుడు క్షణం కూడా ఆలోచించక, నాకు 90 వెండి కాసులు ఇప్పించండి చాలు అన్నాడు. జమీందారు ఆశ్చర్యపడి, ఎవరైనా 100 200 అడుగుతారు, నీకీ 90 ఎక్కడ దొరికింది అన్నాడు. చతురుడు తన అన్న పెళ్లి గురించి చెప్పి, నా వద్ద 10 వెండి కాసులున్నాయి. మీరిచ్చే 90 కాసులతోనూ కలిపి అన్నయ్య పెళ్లి అయిపోతుందని ఆశ అన్నాడు. మరి నీ గాడిదకు అద్దె కట్టవద్దా? నీకు వేరే డబ్బు అక్కర్లేదా? అన్నయ్య పెళ్లి అయితే చాలునా అన్నాడు జమీందారు. చతురుడికి స్వార్థం లేకపోవటము ఆయనకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికే మిమ్మల్ని బాగా ఎక్కువ ధర అడిగాను. గాడిదకెంత? ఓ వెండి కాసు అద్దె ఇవ్వాలి.
అది రేపైనా ఇవ్వగలను. నాకు డబ్బంటారా? జానెడు పొట్ట పోషించుకోవడానికి ఎంత డబ్బు కావాలి అన్నాడు చతురుడు. జమీందారు చతురుడి మాటలకు ఎంతగానో సంతోషించి వాడికి 100 బంగారు కాసులు ఇచ్చాడు. చతురుడికి నోట మాట రాలేదు. ఒక్కో బంగారు కాసుకు 50 వెండి కాసులు వస్తాయి. సుధనుడి పెళ్లి కావటానికి 2 బంగారు కాసులు చాలు. చతురుడు జమీందారు కాళ్లకు పదే పదే మొక్కి అక్కడి నుంచి బయలుదేరాడు. చతురుడు ఇంకా పొరుగురు పొలిమేర అయినా దాటకుండానే వాడికో అమ్మాయి కనపడింది. ఆమె చూడటానికి పెద్దింటి పిల్లలా ఉంది. ఏ ఆగు అంది ఆ అమ్మాయి. ఎవరు నువ్వు అన్నాడు చతురుడు. జమీందారు నిన్ను మోసగించాడు, నీకా సంగతి చెప్పడానికి వచ్చాను అంది ఆ అమ్మాయి. జమీందారు నన్ను మోసగించటమేమిటి అన్నాడు చతురుడు ఆశ్చర్యంగా. నువ్వు తెచ్చిన మామిడి పళ్ళపై రాజుగారు ఎంతో మోజుపడ్డాడు. జమీందారు దగ్గర 100 మామిడి పళ్ళు తీసుకొని ఆ అపూర్వ కానుకకు ఫలితంగా 10,000 బంగారు కాసులు ఇచ్చాడు ఆయన. అంటే ఒక్కొక్క ఫలానికి 100 బంగారు కాసులన్నమాట. నీ దగ్గర జమీందారు అన్ని పళ్ళు తీసుకొని ఓ 100 బంగారు కాసులే ఇచ్చాడు. మోసం కాదు అంది ఆ అమ్మాయి. అదంతా నాకు తెలీదు, నాకు ఈ డబ్బే చాలా ఎక్కువ అన్నాడు చతురుడు. నువ్వు చాలా అమాయకుల్లాగా ఉన్నావే అంది ఆ అమ్మాయి. నన్ను అమాయకుడంటున్నావు, నువ్వెవరువు? నేను జమీందారు కూతుర్ని, నా పేరు స్వప్న. మా దివాణంలో నిన్ను నేను చాటుగా చూశాను. నీ అందము, మంచితనము, అమాయకత్వము నాకు నచ్చాయి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది స్వప్న. చతురుడు తడబడుతూ, నాకు జమీందారు కూతురుతో పెళ్ళా? ఇది మీ నాన్నగారికి తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తారు అన్నాడు చతురుడు. అయితే నీ భయం మా నాన్న గురించే కదా. నేనంటే నీకు ఇష్టమేనా? మా నాన్న ఒప్పుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది స్వప్న. చస్తే మీ నాన్నగారు ఈ పెళ్లికి ఒప్పుకోరు అన్నాడు చతురుడు. అందుకు ఉపాయం చెప్పడానికే నేను ఇలా అడ్డదారిని పడి నీకోసం వచ్చాను అంది స్వప్న. మళ్ళీ తనే మరేమో ఇంటికి వెళ్ళి స్వప్న దెయ్యం పట్టిందానిలాగా నటిస్తుందట. ఎంతమంది భూత వైద్యులు వచ్చినా దెయ్యం పోదు, చతురుడు వస్తేనే పోతుంది. నేను భూత వైద్యుణ్ణి కాదే, నేనెందుకు వస్తాను అన్నాడు చతురుడు. నీ గురించి మా నాన్నే కబురు పంపుతాడు, అలాంటి ఏర్పాట్లు జరుగుతాయి అంది స్వప్న. అప్పుడు మాత్రం మీ నాన్నగారు మన పెళ్లికి అంగీకరిస్తారా? నీకేం కావాలో కోరుకోమంటాడు ఆయన. నేను నీకు కావాలని చెప్పాలి అంతే. చతురుడు భయంగా, అమ్మ బాబోయ్, నేనంత పని మాత్రం చేయలేను అన్నాడు. నేను నీకు నచ్చలేదా? నువ్వు నన్ను ప్రేమించడం లేదా? నా కోసం నువ్వేమీ చేయలేవా? ప్రేమ అంటే ఇంతేనా అని జాలిగా చూసింది స్వప్న. నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకోసం నేనేమైనా చేయగలను. ఆఖరికి నా ప్రాణాలు తీసుకోమన్నా తీసుకుంటాను. కానీ మీ నాన్నగారిని మాత్రం మన పెళ్లి గురించి అడగలేను అన్నాడు చతురుడు. అయితే ఆ ఏర్పాట్లు కూడా నేనే చేసుకోవాలన్నమాట. నా తంటాలు నేను పడతాను కానీ ఒక మాట, మా నాన్న మన పెళ్లికి అంగీకరిస్తే నువ్వు ఒప్పుకుంటావా, లేక అప్పుడు భయపడతావా అంది స్వప్న. భయం వేస్తుంది, అయినా భయపడను. కానీ ఒక్క సందేహం, నువ్వు నా గురించి ఇంతలా తప్పించిపోతున్నావు, నాలో నీకంత విశేషం ఏం కనబడింది అన్నాడు చతురుడు. మా జమీందారుల్లో ఇంతవరకు నేను ఒక్క నిస్వార్థపరుని కూడా చూడలేదు. నిస్వార్థపరుడితో నిష్కళంక జీవితం గడపాలని నా కోరిక అంది స్వప్న. మంచివాళ్ల కోరికలు భగవంతుడు తప్పక తీరుస్తాడు అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు చతురుడు. చతురుడు గ్రామం చేరుకుని తిన్నగా సత్రం ఆవరణలోకి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ మామిడి చెట్టు మాయమైంది. కాసేపు వెతకగా రాత్రివాడు గీసిన వలయం మాత్రం కనపడింది. చతురుడు కుతూహలం కొద్దీ ఆ వలయాన్ని తవ్వాడు. మోచే వరకు తవ్వేసరికి వాడికి అక్కడ ఓ మామిడి టెంక కనపడింది. ఆ తర్వాత ఎంత తవ్వినా వాడికి ఇంకేమీ కనపడలేదు. వాడా మామిడి టెంకెను రొంటిన దోపుకొని తను పాతిన చోట డబ్బు కోసం చూశాడు. పెట్టెలో నుంచి 10 వెండి కాసులు తీసుకొని తన దగ్గరున్న వాటిలో 2 బంగారు కాసులుంచుకొని మిగతావన్నీ అక్కడ పాతిపెట్టాడు. అక్కడి నుంచి చతురుడు తిన్నగా చాకలి దగ్గరికి వెళ్ళి గాడిదనిచ్చి ఓ కాసు అద్దెగా ఇచ్చాడు. తర్వాత లక్ష్మీ దగ్గరికి వెళ్ళి 2 బంగారు కాసులు చేతిలో పెట్టి
అన్న మాట ప్రకారం నువ్వు నా అన్నను పెళ్లి చేసుకోవాలి అన్నాడు. లక్ష్మి ఆశ్చర్యపడి, ఇంత తొందరలో ఇంత డబ్బెలా సంపాదించావు అంది. అనుకోకుండా పొరుగురు జమీందారు గారికి సాయపడ్డాను. ఆయన నాకిది బహుమానంగా ఇచ్చాడు అంటూ అబద్ధం చెప్పాడు చతురుడు. అతను అబద్ధం చెప్పడానికి కారణముంది. మామిడి చెట్టు గురించి ఊళ్ళో ఎవరికీ తెలీదు. దాని గురించి అందరికీ తెలిసిందంటే ఊళ్ళో దాని గురించి పెద్ద గొడవ కావచ్చు. లక్ష్మికి సుధనుడికి పెళ్ళైపోయింది. ఈలోగా చతురుడు కొత్త స్థలం ఒకటి కొని ఓ చిన్న గుడిసె వేసి అన్నకు ఇచ్చాడు. స్థలం ఎలా కొన్నావు? నీ దగ్గర డబ్బెక్కడిది అని అడిగాడు సుధనుడు. తలుచుకుంటే నువ్వు డబ్బు కూడబెట్టవచ్చు. ఖర్చులు తగ్గించుకొని కూడబెడుతున్నాను. నేను కూడా ఓ చిన్న స్థలం కొనుక్కుంటాను అన్నాడు చతురుడు. నువ్వు సంపాదించేది నాకే ఇస్తూ నాతో పాటే ఉండవచ్చును గదా అన్నాడు సుధనుడు. చతురుడు అందుకు ఎంతో సంతోషంగా అంగీకరించాడు. చతురుడు తను పాతిపెట్టిన డబ్బు జోలికి వెళ్లకుండా కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. సంపాదించిందంతా అన్నగారికే ఇస్తూ ఉండేవాడు. ఒకసారి వాడు రాత్రి సమయంలో సత్రం ఆవరణలోకి వెళ్ళి చూశాడు. అర్ధరాత్రి సమయంలో కూడా వాడికి అక్కడ మామిడి చెట్టు కనపడలేదు. తను పాతిన డబ్బు మాత్రం క్షేమంగానే ఉంది. తన వద్ద ఉన్న మామిడి టెంకెకు అక్కడ మాయమైన చెట్టుకు ఏదో సంబంధం ఉందని చతురుడికి తోచింది. సుధనుడి పెళ్లి జరిగిన 4 మాసాలకి చతురుడికి జమీందారు దగ్గర నుంచి కబురు వచ్చింది. జమీందారు కూతురు స్వప్న తన కార్యక్రమాల్ని వెంటనే అమలు పెట్టాలని అనుకున్నది. అయితే ఈ పథకము ఒంటిగా నెరవేరదు. తనకెవరైనా సాయపడాలి. అందుగురించి స్నేహితురాలు చంపకాన్ని ఎన్నుకున్నది. స్వప్న చంపకానికి తన ప్రేమ కథ చెప్పింది. చచ, కూటికి లేనివాణ్ణి మామిడి పళ్ళు అమ్ముకునేవాణ్ణి చేసుకుంటావా అంది చంపకం. స్వప్న చతురుడి అందచందాలను గురించి, నిస్వార్థపరత్వం గురించి అదే పనిగా వర్ణించింది. ఏమైనా సరే, తక్కువ వాళ్ళకి తక్కువ బుద్ధులుంటాయి. నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకునేటందుకు వీల్లేదు అంది చంపకం. ఈ విషయంలో చంపకము స్వప్నకు సాయపడనని స్పష్టం చేసింది. స్వప్నకి ఏం చేయాలో పాలుపోలేదు. చంపకం తప్ప తనకిందులో సాయపడగల వారెవ్వరూ లేరు. నువ్వు నాకు సాయపడకపోతే నేను చచ్చిపోతాను అంది స్వప్న. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడం కంటే చచ్చిపోవటమే మంచిది అంది చంపకం. చంపకం ఇలా అన్నప్పుడు దివాణంలో కొలను గట్టున కూర్చున్నారు ఇద్దరు. స్వప్న చటుక్కున కొలంలోకి దూకేసింది. ఊహించని ఈ సంఘటనకు చంపకం అదిరిపడి పెద్దగా కేకలు పెట్టింది. అక్కడకు దగ్గరలో కొందరు కాపలా స్త్రీలు ఉన్నారు. చంపకం కేకలు విని వాళ్ళు పరుగు పరుగున వచ్చి స్వప్నను రక్షించారు. ఏం జరిగిందసలు అని వాళ్లలో ఒకరడగ్గా, కాలు జారి స్వప్న కొలంలో పడింది అని చెప్పింది చంపకం. స్వప్నకు తెలివి వచ్చాక అందర్నీ వెళ్ళిపోమ్మని చెప్పింది. అప్పుడు చంపకం ఒక్కతే అక్కడ మిగిలింది. నా ప్రేమ అర్థమైందా అని అడిగింది స్వప్న. ఆ పళ్ళమ్ముకునేవాడి కోసం ప్రాణాలు తీసుకుంటావా? నీకు సిగ్గులేదా అంది చంపకం. నా ప్రేమకు సాయపడకపోతే నువ్వే నన్ను చెరువులో తోసేశావని నాన్నగారికి చెబుతాను అంది స్వప్న ఆఖరి ప్రయత్నంగా. చంపకము బెదిరిపోయింది. ఆ చుట్టుపక్కల అన్నింటికీ జమీందారు గారే సర్వాధికారి. ఉత్తప్పుడే స్నేహితురాంటు కావచ్చు, కానీ స్వప్నను చెరువులో తోసిందని అభియోగం వస్తే జమీందారు వెనక ముందు చూడకుండా ఆమెను శిక్షిస్తాడు. అంతకాలము చంపకము తనది స్వప్నది కల్మషం లేని స్నేహమేనని అనుకుంది. తనకంటే పై అధికారులతో స్నేహం తగదని ఆమెకు ఇప్పుడే తెలిసింది. నీకెలా సాయపడగలనో చెప్పు అంది చంపకం. నాకు దెయ్యం పడుతుంది. నేనలా నటిస్తున్నంత కాలము నువ్వు నాకు రహస్యంగా అవి ఇవి తెచ్చిపెడుతూ ఉండాలి. ఎంతమంది భూత వైద్యులొచ్చినా నా జబ్బు తగ్గదు. నాన్నగారికి చతురుడి గురించి నువ్వే చెప్పాలి అంది స్వప్న. చతురుడు భూతవైద్యుడని చెప్పాలా అంది చంపకం. అతడికి మంత్రాలు తెలుసునని, కాలంగాని కాలంలో మామిడి చెట్టు ములిపించి కాయలు కాపించడం అతడికి మంత్రాల వల్లనే సాధ్యపడిందని నాన్నగారితో చెప్పాలి అంది స్వప్న. అలాగే చెబుతాను అంది చంపకం. తర్వాత చంపకము తిన్నగా జమీందారు గారి దగ్గరికి వెళ్ళి స్వప్న ప్రేమ కథ పోసగుచ్చినట్లు చెప్పి, మిమ్మల్ని మోసగించడం నా వల్ల కాదు, అందువల్ల ముందుగానే మీకు జరగబోయేది చెబుతున్నాను అంది.
ఈ కథ వింటూ జమీందారు మండిపడ్డాడు. వెంటనే స్వప్నను పిలిచి దెబ్బలాడతానన్నాడు. మీరడిగితే స్వప్న నిజం ఒప్పుకోదు. కొన్నాళ్ళకి నిజం మీరే తెలుసుకోండి అంది చంపకం. జమీందారు తనకి రహస్యం తెలిసిన విషయమో ఎవరికీ తెలియనివ్వనన్నాడు. చంపకం తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయింది. 4-5 రోజులు గడిచాక స్వప్న వెకిలిగా నవ్వటం మొదలుపెట్టింది. దాసీలు హడలిపోయి జమీందారు గారికి కబురు చెప్పారు. జమీందారు చూడటానికి వెళ్ళాడు కోపంగా. స్వప్న జుట్టు విరబోసుకుని వెకిలిగా నవ్వుతూ పిచ్చి గంతులు వేస్తోంది. ఆమెనలా చూస్తూ ఉంటే జమీందారికి కోపం మొదలు నవ్వు వచ్చింది. చంపకం నిజం చెప్పిందన్నమాట అనుకున్నాడు. జమీందారు భార్య రత్నావతి కంగారు పడుతూ, ఏమైందండి దీనికి అని అడిగింది. దెయ్యం పట్టింది అన్నాడు జమీందారు. భూతవైద్యుడికి కబురు పెడదామా అంది రత్నావతి. పెళ్లి కావాల్సిన పిల్ల దెయ్యం పట్టిందని నలుగురికి తెలిస్తే పెళ్లి కావటం కష్టం. అందువల్ల లోపాయికారిగా ఇంట్లోనే వైద్యం జరిపిద్దాం. అయినా దెయ్యాలు ఎక్కువ రోజులుండవు, 2-3 రోజులుండి అవే పోతాయి అన్నాడు జమీందారు. తను బయట నుంచి భూత వైద్యుల్ని పిలిపించినని స్పష్టం చేస్తే స్వప్నపై అది 2 విధాల ప్రభావం చూపించవచ్చు. తండ్రి ఎలాగూ భూత వైద్యులను పిలిపించడు కదా అని స్వప్న నిరుత్సాహపడి తన నటనను మానేయించవచ్చు. లేదా తండ్రిని భయపెట్టడం కోసము నటన జోరు పెంచవచ్చు. అలా జరిగితే స్వప్న ప్రేమ బలమైందన్నమాట. రెండవదే నిజమైంది. రోజురోజుకి స్వప్న వెకిలి చేష్టలు పెరిగాయి. అయితే ఆ విషయము బయటికి పొక్కనివ్వకుండా ఆమెను వేరే గదిలో మంచానికి బంధించి ఓ పరిచారికను కాపలాగా ఉంచారు. వారం రోజులు గడిచేసరికి స్వప్న అల్లరి బాగా పెరిగిపోయింది. స్వప్న నాటకం గురించి తెలియక ఆమె తల్లి అదే పనిగా కంగారు పడిపోతూ ఉంది. జమీందారు మాత్రము నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు. భర్త వైఖరి అర్థం కాక జమీందారు భార్య మరింత కలవరపడిపోతుంది. అసలు రహస్యము జమీందారు భార్యకు కూడా చెప్పలేదు. చంపకాన్ని కూడా ఈ విషయము రహస్యంగా ఉంచమని హెచ్చరించాడు. ఒక రోజున రత్నావతి భర్తతో, ఏమండి, మీ వరస చూస్తే నాకు బెంగగా ఉంది. కన్న కూతుర్ని దెయ్యం పట్టి పీడిస్తూ ఉంటే మీకు చీమ కుట్టినట్లయినా లేదు. మీకు కూడా ఏదైనా దెయ్యం పట్టిందా అని భయంగా ఉంది నాకు అంది. నాకు దెయ్యం పట్టడమా? నేను మామూలుగానే ఉన్నాను కదా అన్నాడు జమీందారు. మన అమ్మాయికి పట్టిన దెయ్యానికి స్నేహితురాలైన ఇంకో దెయ్యం మిమ్మల్ని పట్టి ఉంటుంది. అందుకే మీరు భూత వైద్యుని పిలిపించడం లేదు అంది రత్నావతి. వెర్రిదానా, చిన్నతనంలో నేను కొన్ని మంత్రాలు నేర్చుకున్నాను. అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని ఎలా వదిలించాలో నాకు తెలుసు. నువ్వు అలా చూస్తూ ఉండు. భూత వైద్యుల సాయం లేకుండా నేనే దయ్యాన్ని వదిలిస్తాను అన్నాడు జమీందారు నమ్మకంగా. కూతురి నటన చూస్తుంటే ఆయనకు ఒక్కొక్కసారి అది నటన కాదేమోనని, నిజంగానే దెయ్యం పట్టిందేమోనని కూడా అనుమానం వచ్చేది. కూతురి ప్రేమ చాలా బలమైనదని జమీందారుకు తెలిసింది. ఆయనలోనూ పట్టుదల హెచ్చింది. జమీందార్ల ఇళ్లలో తిండి బాగా దొరుకుతుందనే దెయ్యాలు మన పిల్లల్ని పడతాయి. దానికి మన ఇంటి తిండి బాగా నచ్చినట్లుంది. కొన్నాళ్ళు పిల్లకి తిండి పెట్టకండి, దెయ్యం దానంతట అదే వదిలిపోతుంది అన్నాడు జమీందారు. ఈ ఆజ్ఞ వింటూనే రత్నావతి లబో దిబోమంది. అయ్యో, ఇదేం మనిషండి మీరు? కన్న కూతుర్ని తిండి లేకుండా మార్చి చంపుతారా అంది రత్నావతి. నీకేం తెలీదు, దెయ్యాల్ని పోగొట్టాలంటే ఇదే మార్గం అన్నాడు జమీందారు. అంతేకాదు, కూతురు గదికి జమీందారు తానే స్వయంగా కాపలా కాశాడు. లేకుంటే తల్లి ప్రాణం పీకి తర్వాత రహస్యంగా కూతురికి తిండి పెడుతుందేమో అని ఆయన భయం. తిండి లేకపోయినా స్వప్న వెకిలి చేష్టలు మానలేదు. కానీ 2వ రోజుకే నీరసంతో తోటకూర కాడలాగా వాడిపోయింది. మాట నీరసంగా రావటం మొదలైంది. అయితే ఆ మాట్లాడే మాట ఏదో పిచ్చిగానే ఉండేది. ఉన్న ఓపికతోనే నీరసంగా వెకిలి నవ్వు నవ్వేది స్వప్న. దీనికి నిజంగా దెయ్యం పట్టిందా, లేక మరీ పిచ్చిగా ప్రేమించేసిందా అని జమీందారికి అనుమానం వచ్చింది. కూతురు పరిస్థితి చూస్తుంటే ఆయనకు జాలి కూడా వేసింది. 3వ రోజుకి స్వప్న కదలలేని స్థితి ఏర్పడింది. కళ్ళు తేలవేసింది కూడా. స్వప్న, ఎలాగుందమ్మా అని పలకరించాడు జమీందారు గారు. అంటే ఆమె చటుక్కున లేచి,
నేను స్వప్నను కాదురా, హిహిహిహి అని పెద్దగా నవ్వి శోష వచ్చి మంచం మీద విరుచుకొని పడిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన రత్నావతి, పిల్లకి దయ్యం పట్టిందేమో గాని మిమ్మల్ని బ్రహ్మరాక్షస ఆవహించింది. నా కూతురికి నన్ను తిండి పెట్టనీయకపోయారంటే నాకు దెయ్యం పట్టిందని వీధంట పడతాను అంది ఆమె. అప్పటికప్పుడు దాసీల చేత వంటకాలు తెప్పించి కూతురికి పెట్టింది. పెద్ద శబ్దాలు చేసి వెకిలిగా నవ్వుతూ స్వప్న ఆవురావురుమంటూ తిండి తింది. కన్న కూతురి కడుపు మార్చలేక జమీందారు కూడా ఎవరినీ అభ్యంతర పెట్టలేదు. ఇప్పటికైనా నిజం గ్రహించండి, తిండి మాడిస్తే ఈ దయ్యం పోదు, భూత వైద్యుల్ని వెంటనే పిలిపించండి అంటూ గోల పెట్టింది రత్నావతి. భూత వైద్యుల్ని పిలిపించడం తప్పనిసరి అని గ్రహించాడు జమీందారు. ఆయన పేరు పొందిన భూత వైద్యుల్ని పిలిపించి మంత్రాలు చదివించాడు. పనిచేయలేదు. ఆఖరికి భూత వైద్యులు స్వప్నను శారీరకంగా హింసించారు. వేపమండలతో వారు కొట్టిన దెబ్బలకు ఆమె ఒంటిపైన తట్లు తేలాయి. కానీ దెయ్యం వదల్లేదు. కూతురికి జరిగే శారీరక హింస చూడలేక, దెయ్యం పోకపోతే పోయిందండి, పిల్లను కొట్టవద్దండి, ఈ వైద్యం మానిపించండి అంది రత్నావతి. జమీందారుకి కూడా ఈ హింస చూడటం కష్టంగానే ఉంది. వెంటనే ఆయన భూత వైద్యం మాన్పించాడు. స్వప్న అన్ని బాధలు సహించి ఇంకా అలా వెకిలి చేష్టలు చేస్తూనే ఉంది. దీనికి దెయ్యం వదలగొడితే కోరింది ఇస్తానని దేశమంతటా చాటింపు వేయించండి, అప్పుడెవరైనా మహానుభావుడొచ్చి ఈ దెయ్యాన్ని వదలగొట్టవచ్చు అంది రత్నావతి. చాటింపు అవసరం లేదు. దీని పిచ్చి కుదిర్చేవాడెక్కడున్నాడో నాకు తెలుసు, వాడేం కోరతాడో కూడా నాకు తెలుసు అన్నాడు జమీందారు. అయితే ఆయన్ని వెంటనే పిలిపించండి అన్నది రత్నావతి. కబురు పంపించానులే, త్వరలో వస్తాడు అన్నాడు జమీందారు. కానీ ఆయన చతురుడికి కబురు పంపలేదు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచించి చంపకాన్ని పిలిచి, నాకు నిజంగా తెలిసిపోయిందని స్వప్నకు చెప్పేశాయి, చతురుణ్ణి చంపేస్తున్నానని చెప్పు, దెయ్యం వదలకపోతే చతురుడి ప్రాణాలు దక్కవని చెప్పు అన్నాడు. చంపకము స్వప్న దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారికి నీ పట్టుదల అర్థమైంది, దయ్యం వెంటనే వదలకపోతే చతురుణ్ణి చంపించేస్తాడట అని చెప్పింది. నాన్నకు రహస్యం ఎలా తెలిసింది, నువ్వు చెప్పావా అని అడిగింది స్వప్న. చంపకము బదిలివ్వకుండా తల వంచుకుంది. నువ్వు చెప్పినా నాకు బాధలేదు, చతురుడికి నాకు పెళ్లి కాకపోతే జీవితాంతం ఇలా పిచ్చిదానిలాగే ఉండిపోతాను, ఈ విషయం నాన్నగారికి చెప్పు అంది స్వప్న. చంపకము జమీందారికిది చెప్పింది. ఓ 2 రోజులాగి చతురుణ్ణి చంపేశానని చెప్పు అన్నాడు జమీందారు. చంపకము అలాగే చేసింది. స్వప్న ఆ వార్త విని చెలించలేదు. ఈసారి చంపకంతో కూడా మామూలుగా మాట్లాడకుండా ఆమె వద్ద కూడా దెయ్యం పట్టిన దానిలాగే నటించింది. ఇంకా వేరే దారి ఏమీ లేక జమీందారు చిట్ట చివరకు ఓ రోజున చతురుడికి కబురు పంపాడు. బాబు చతురా, నువ్వు నాకు కాలంగాని కాలంలో అద్భుతమైన మామిడి పళ్ళనిచ్చి ఎంతో సంతోషాన్నిచ్చావు. కానీ అదే సమయంలో నా కూతురి మనసులో పుట్టకూడని ఆలోచన పుట్టించి నన్ను వేధిస్తావని మాత్రం నేను అనుకోలేదురా అన్నాడు జమీందారు చతురుడితో. ఏం జరిగింది బాబు అని అడిగాడు చతురుడు ఏమీ ఎరగనట్లు. అంతా నీకు తెలుసు. నా కూతురు నిన్ను పెళ్లాడాలనుకుంటూ దెయ్యం పట్టినట్లు నటిస్తోంది. ఈ నాటకం నువ్వే దాని బుద్ధికి పట్టించావని నా నమ్మకం అన్నాడు జమీందారు. ఇందులో నాకేమీ తెలీదు. నేను ఊరొదిలిపోయే రోజున అమ్మాయి గారు నన్ను కలుసుకొని ఈ నాటకం సంగతి చెప్పింది అంటూ చతురుడు జరిగిందంతా చెప్పి, కానీ ఆమె అనుకున్నంత పని చేస్తుందనుకోలేదు అన్నాడు. అయితే ఇష్టమంతా అమ్మాయి గారిదే కానీ నీదేమీ లేదంటావా అని అడిగాడు జమీందారు. నేనంటే ఇష్టపడే అమ్మాయి అంటే నాకు ఇష్టమే మరి అన్నాడు చతురుడు. కానీ మీ ఇద్దరికీ పెళ్ళి నాకు ఇష్టం లేదు. అమ్మాయి దెయ్యం నువ్వే వదలగొట్టాలి, దెయ్యం పోగానే నువ్వు కూడా నీ దారిన పోవాలి అన్నాడు జమీందారు. చతురుడు మారు మాట్లాడకుండా అందుకు అంగీకరించాడు. తర్వాత వాడిని స్వప్న ఉన్న గదిలోకి ప్రవేశపెట్టారు. వాడి గది తలుపులు వేసేశాడు. స్వప్న వాడిని చూస్తూనే పరుగున వచ్చి కౌగలించుకొని, నీకు ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందా? నీకోసం ఎన్ని మాసాలుగా ఎదురు చూస్తున్నానో తెలుసా?
ఎన్ని బాధలు సహించానో తెలుసా అంటూ జరిగిన కథంతా చెప్పింది. ఆ కథంతా వింటూనే చతురుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగా నా కోసం ఇంత శ్రమపడ్డావా? నాలో విశేషమేముందని అన్నాడు చతురుడు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఇవి చూడు అంటూ చతురుడికి వీపుపైన కాలిపైన ఉన్న దెబ్బల ఆనవాళ్లు చూపించింది. స్వప్న, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నీలాంటి అందమైన గొప్పింటి అమ్మాయి ఇంతలా నన్ను ప్రేమించటం నా అదృష్టం అన్నాడు చతురుడు. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడంటావా అంది స్వప్న. అందుకోసమే కదా ఇంత నాటకం ఆడావు. కానీ జమీందారు గారు ఈ పెళ్లికి ఒప్పుకునేలా లేరు అన్నాడు చతురుడు. మా నాన్నకో బలహీనత ఉంది. నా దయ్యం వదిలించినందుకు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకోమంటాడు. సందేహించకుండా నేనే కావాలని అడిగేశాయి అంది స్వప్న. మీ నాన్నగారికి మన కథ అంతా తెలిసిపోయింది అన్నాడు చతురుడు. చంపకం ఆయనకంతా చెప్పేసింది. అది ఒకందుకు మంచిదే అయింది. నువ్వు మాత్రము అడగటానికి సందేహించకు అంది స్వప్న. చతురుడు అలాగేనని చెప్పి తలుపు తీశాడు. ఎలాగుంది నాయనా అంది రత్నావతి ఆత్రతగా. దెయ్యం ఒకే ఒక మంత్రానికి పారిపోయింది అన్నాడు చతురుడు గొప్పగా. రత్నావతి జమీందారు కంగారుగా కూతురు గదిలోకి పరిగెత్తారు. ఇప్పుడు స్వప్న నవ్వు వెకిలిగా గాక ఎప్పటిలా ముగ్ధ మనోహరంగా ఉంది. అమ్మా స్వప్న, నన్ను గుర్తుపట్టావా అని అడిగింది రత్నావతి ఆతృతగా. స్వప్న తల్లిని తండ్రిని కూడా గుర్తుపట్టి నాకు దయ్యం పట్టి వదిలిందా అమ్మా అని అడిగింది అమాయకంగా. నీకేం తెలియదా తల్లి అని అడిగాడు జమీందారు. తెలీదు నాన్నగారు, ఇప్పుడు మాత్రం ఏమిటో నీరసంగా ఉంది అంది స్వప్న. జమీందారు భార్య వంక చూసి, అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. ఒకసారి అలవాటు పడ్డాక దెయ్యం దీనికి మళ్ళీ మళ్ళీ పడుతూ ఉండవచ్చు. వచ్చిన కుర్రాడు చూడముచ్చటగా ఉన్నాడు. ఇద్దరికీ పెళ్లి చేసేస్తే పిల్లకి ఇంకా దెయ్యం బెంగ ఉండదేమో అనిపిస్తుంది. నువ్వేమంటావు అన్నాడు. బాగుందండి, పిల్లదానికి పెళ్లి చేయటానికి అంతస్తులు చూడొద్దు. కుర్రాడికి మంచి బహుమతి ఏదైనా ఇచ్చి పంపించండి చాలు అంది రత్నావతి. ఎవరికైనా అడిగిన బహుమతి ఇవ్వటం నా రివాజు. ఆ కుర్రాడు అమ్మాయిని అడుగుతాడని నా అనుమానం. అదీగాక అమ్మాయికి పట్టిన దెయ్యము సామాన్యమైనది కాదు. అలాంటి దెయ్యాన్ని వదిలించాడంటే ఆ కుర్రాడు సామాన్యుడు కాడు. అలాంటి వాడు మన అల్లుడైతే అది మన అదృష్టం అన్నాడు జమీందారు. తండ్రిలో వచ్చిన ఈ మార్పుకి స్వప్న ఆశ్చర్యపోయింది. తన ప్రేమలోని బలం తెలిసి ఆయన మనసు మారిపోయిందేమోనని ఆమె అనుకుంది. జమీందారు మాటలు చతురుడు కూడా విన్నాడు. వాడు కూడా ఎంతో సంతోషించాడు. చతురుడిని జమీందారు తన ఇంట కొంతకాలం అతిథిగా ఉంచుకున్నాడు. పెళ్లి విషయము ఇంక ఎవరికీ చెప్పవద్దని ఆయన భార్యకు స్వప్నకి కూడా చెప్పాడు. జమీందారు ఉద్దేశమేమిటో తెలియక తికమక పడుతున్నాడు చతురుడు. ఒక వారం రోజులు జమీందారు ఇంట ఆతిథ్యం స్వీకరించాక చతురుడి గురించి మహారాజు వసంతసేనుడి నుంచి కబురు వచ్చింది. వసంతసేనుడి కనిష్ట పుత్రికకు 16 ఏండ్లు. సంవత్సరం క్రితం ఆమెకు దయ్యం పట్టింది. ఎందరో భూత వైద్యులు ప్రయత్నించి విఫలులయ్యారు. మహారాజుకి ఇదొక సమస్యగా పరిణమించింది. సకల భోగభాగ్యాలు ఉండి కూడా తన కూతురు అన్నింటికీ దూరమైంది. చివరికి వసంతసేనుడు విసిగిపోయి తన కుమార్తెను దెయ్యం బాధ నుంచి విముక్తి కలిగించిన వారికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని, చేతకాని వాళ్ళెవరైనా వచ్చి ప్రయత్నించి విఫలులైతే ఉరి తీయిస్తానని ప్రకటన చేయించాడు. అప్పటినుంచి రాకుమార్తెకు వైద్యం చేయటానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. తన కూతురికి దయ్యం పట్టగా చతురుడు అది వదిలించడం గురించి జమీందారు రాజుకు కబురు పంపించాడు. మహారాజు కబురు విని ఆతృతగా చతురుడి గురించి కబురు పంపించాడు. జమీందారు ఆ విషయము చతురుడికి తెలియబరిచాడు. నా విషయం తమరకు తెలుసును, నాకే మంత్రాలు తెలియవు, మీరిలా ఎందుకు చేశారు అంటూ చతురుడు ఏడుపు ముఖం పెట్టాడు. నా కూతురికి దయ్యం పట్టినప్పుడు మొదట్లో అది నేను నిజమే అనుకున్నాను. రాకుమార్తెకి నయం చేయగలిగిన భూత వైద్యులుంటే వారిని నా వద్దకు పంపమని విన్నపం కూడా చేశాను. ఆ విధంగా స్వప్నకు పట్టిన దయ్యం గురించి రాజుకు కూడా తెలిసింది. తర్వాత నుంచి ఆయన నాకు కబురు పంపించి అడుగుతూ ఉండేవాడు, పిల్లకు పట్టిన దయ్యం ఏమైందని. ఇదంతా నాటకమని చెప్పారంటే
ఆయన ఆగ్రహించి ఏమైనా చేస్తాడని భయం వేసింది. అందుకని నువ్వొచ్చి తగ్గించినట్లు కబురు పంపించాను. ఇలా జరుగుతుందని నాకూ తోచలేదు అన్నాడు జమీందారు దీనంగా. తర్వాత చతురుడు స్వప్నను కలుసుకొని, నాటకము నా పీకల మీదకు వచ్చింది, నేనిప్పుడేం చెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు. తెలివైన మగవాడు ఆడవాళ్ల మీద ఆధారపడడు. నా కోసం నేను నాటకమాడుతున్నాను. ఇప్పుడు నీ తెలివితేటలతో నువ్వు ముందుకు అడుగు వేయాలి అంది స్వప్న. చతురుడు తల పట్టుకొని కూర్చుండిపోగా స్వప్న మళ్ళీ ఇలా అంది. ఇదంతా మా నాన్న ఆడిన నాటకం. రాజకుమార్తెకు దెయ్యం పట్టిందని నాకు తెలుసు. ఆయన చేసిన ప్రకటన కూడా నాకు తెలుసు. అది విన్నాకనే నాకు ఈ ఉపాయం తట్టింది. ఉపాయంతో మన పెళ్లి జరుగుతుందనుకుంటే నా తండ్రి తెలివిగా నా వేలితో నా కన్నే పొడిచాడు. నువ్వు మంచివాడివి, నిస్వార్థపరుడివి. నీకు తప్పక జయం కలుగుతుంది. ధైర్యంగా వెళ్ళిరా. ఒకవేళ నీకేదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ నేను నా ప్రాణాలు తీసుకుంటాను తప్ప ఇంకొక వ్యక్తిని పెళ్లాడను. ఎవరికీ తెలియకుండా పారిపోతే అన్నాడు చతురుడు. అందువల్ల తాత్కాలికంగా నీ ప్రాణాలు రక్షించబడతాయేమో తప్పితే ప్రమాదం పూర్తిగా తప్పదు. రాజభటులు నీకోసం వేటాడతారు. నాన్నగారిని ఖైదులో వేయిస్తారు. మా కుటుంబం కష్టాలు పాలవుతుంది అంది స్వప్న. అలా వద్దు. నేను ధైర్యంగా వసంతసేన ప్రభువుల్ని కలుసుకుంటాను. ఆ పైన భగవంతుడే ఉన్నాడు అన్నాడు చతురుడు. స్వప్న అతనికో ఉపాయం కూడా చెప్పింది. రాజకుమార్తె కూడా బహుశా ఎవరినో ప్రేమించి ఇలాంటి నాటకం ఆడుతూ ఉండవచ్చు. ఏకాంతంలో ఆమెతో నువ్వు మాట్లాడినప్పుడు తను కోరిన వాణ్ణిచ్చి పెళ్లి చేయటానికి మహారాజు అంగీకరించాడని చెప్పు. పని జరిగినా జరగవచ్చు అన్నది. చతురుడు భగవంతుడి మీద భారం వేసి రాజభటులతో కలిసి రాజధానికి ప్రయాణమయ్యాడు. 2 రోజులు ప్రయాణం చేసినాక వాడికి రాజదర్శనం కలిగింది. వసంతసేనుడు ఆతృతగా చతురుణ్ణి పలకరించి, నా కుమార్తె బాధను చూడలేకుండా ఉన్నాను. నువ్వు తొందరగా ఆ దెయ్యాన్ని వదిలించు అన్నాడు. అప్పుడు చతురుడు రాజుతో, మహాప్రభు, నా మనవి మీరు ఆలకించాలి. దెయ్యాలను పాలద్రోలే శక్తి నాకున్న మాట నిజము. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ శక్తి పనిచేస్తుంది. మీ కుమార్తె సంగతి ముందుగా తెలిసి ఉంటే నేను ముందు ఇక్కడే ఆ శక్తిని వినియోగించుకునేవాడిని. జమీందారు గారు నాకు ఆ విషయం చెప్పలేదు అన్నాడు. రాజు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వాడికి ఎంత పొగరు! తన కూతురి కోసం నాకు అన్యాయం చేస్తాడా? ఇప్పుడు నాకు వేరే దారి లేదా? సంవత్సరం పాటు ఆగవలసిందేనా అన్నాడు. అవసరం లేదు ప్రభు, నేను నా ప్రయత్నం చేస్తాను. ఎటొచ్చి రెండోసారి ఇటువంటి ప్రయత్నం చేసేటప్పుడు నేను ప్రతిఫలం కోరకూడదు. అందువల్ల మీరు నాకు ఏ విధమైన బహుమతి ఇవ్వకూడదు. ఆఖరికి మీ అమ్మాయిని కూడా నాకు కానుకగా ఇవ్వకూడదు అన్నాడు చతురుడు. వసంతసేనుడి కళ్ళు వెలిగాయి. నీ షరతు చక్కగా ఉంది, వెంటనే వెళ్ళి ప్రయత్నించు అన్నాడు. ఒకవేళ నేను దెయ్యాన్ని పాలద్రోలలేకపోతే ప్రభువులు నన్ను ఉరితీయించరాదు. 1 సంవత్సరం పాటు నాకు వ్యవధి ఇచ్చి నాకు మరో అవకాశం ఇప్పించాలి అన్నాడు చతురుడు. వసంతసేనుడు కాసేపు ఆలోచించి, సరే అలాగే జరుగుతుంది, కానీ ముందుగానే దెయ్యాన్ని తరమటానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఎంతో ప్రమాదకరమైన పనిలో తలదూర్చుతున్నాను ప్రభు. దెయ్యాన్ని వదలగొట్టడం కోసం నా ప్రాణాలైనా పెడతాను అన్నాడు చతురుడు. రాజకుమార్తె గదిలో నేల మీద కూర్చొని ఉంది. ఉన్నట్లుండి తిండి తిండి అని అరిచింది. అక్కడున్న పరిచారికులు కొందరు పరుగున వెళ్ళి పెద్ద పెద్ద పళ్ళాలతో తినుబండారాలు తెచ్చారు. రాజకుమార్తె భయంకరంగా నవ్వుతూ ఓ పళ్ళాన్ని తన ముందు పెట్టుకుంది. క్షణాల్లో పళ్ళెం ఖాళీ అయింది. తర్వాత ఇంకో పళ్ళెం, ఆ తర్వాత ఇంకో పళ్ళెం. అలా ఆమె పరిచారకులు చూస్తూ ఉండగా సుమారు 100 మంది తినే ఆహారాన్ని తినేసింది. తర్వాత బ్రేవుమని త్రేంచి పరిచారకుల కేసు చూసి పొండి పొండి అని అరిచింది. ఆ అరుపు వింటూనే వారి గది బయటకు పరిగెత్తారు. ఒక పరిచారిక కంగారులో కాలు మడతపడి అక్కడే పడిపోయింది. రాజకుమార్తె ఆ పరిచారికను చప్పున సమీపించి చేత్తో పట్టుకొని అవలీలగా గాల్లోకి ఎత్తి గుమ్మం ద్వారా బయటికి విసిరేసింది. ప్రాణభయంతో ఆ పరిచారిక కెవ్వుమని అరిచింది. సరిగ్గా అప్పుడే చతురుడు అక్కడికి ప్రవేశించాడు.
విసరబడిన పరిచారిక నడుము పట్టుకొని ఆ విసురుకి తాను క్రింద పడ్డాడు. అయితే నేల నిండా మెత్తడి పరుపులు పరచబడి ఉండటం వలన ఎవరికీ దెబ్బలు తగలలేదు. వసంతసేనుడు చతురుడికి చెయ్యి అందించి, ఇక్కడ ఇది నిత్యం జరిగే వ్యవహారమే. రాకుమార్తె రండి 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 అంటుంది, పరిచారికులు పరుగు పెడతారు. తిండి 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 అంటుంది, 100 మంది తినే భోజన పదార్థాలు తీసుకుని వెళ్తారు. అవి తినేసి పొండి 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 అంటుంది. క్షణాల మీద పారిపోకపోయారా మనుషుల్ని ఎత్తి విసిరేస్తుంది. మృదుమధురంగా ఉండే ఆమె కంఠస్వరము కర్ణ కఠోరంగా మారిపోయింది. స్వల్పంగా భోంచేసే ఆమె 100 మంది తిండిని తింటోంది. ఎంతో సుకుమారి, కుసుమ కోమలి అనిపించుకున్న ఆమెనిప్పుడు వారించగల శక్తి ఈ రాజ్యంలో ఎవరికీ లేదు. అంత తిండి ఎలా తినగలుగుతుందో, అంత బలం ఎలా వస్తుందో ఆ భగవంతుడికే ఎరుక. ఇది మాకు తీరని వ్యధగా పరిణమించింది. ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి అన్నాడు. చతురుడికి గుండెలెదిరాయి. ఆ కుసుమ కోమలికి ఇంత బలం వచ్చిందంటే ఇది నాటకం కాదు. ఆమెను నిజంగా ఏదో దెయ్యం ఆవహించింది. ఆ దెయ్యం తనను బ్రతకనిస్తుందా? రాకుమార్తె పొండి పొండి అన్నాక మరెవ్వరూ లోనికి పోవటానికి వీలేదు. అలా వెళ్ళారో ఆమె వారిని బ్రతకనివ్వదు. అమానుషంగా నేలకు కొట్టి చంపేస్తుంది కూడా. అలా ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో 10 మంది దాకా చనిపోయారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఇలాంటివి తప్పవు కదా. నువ్వు మహామంత్రవేత్తవు కాబట్టి లోపలికి వెళ్ళనిస్తున్నాము, కానీ సామాన్యునిలా వెళ్ళనీయము అన్నాడు వసంతసేనుడు. రాజు చెప్పిన మాటలు వినగానే చతురుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. అతని శరీరం వణకనారంభించింది. రాజుకు తెలిస్తే బాగుండదని వాడు పెద్దగా ఊగుతూ మంత్రోచ్చారణ ప్రారంభించాడు. అలా మంత్రాలు చదువుతూనే రాకుమారి గదివైపు నడవసాగాడు. రోటిలో తలపెట్టి రోకటి పోటుకు నెరవనేలా అని అనుకున్నాడు వాడు. వసంతసేనుడు కుతూహలంగానూ భయంగానూ చతురుడి వంక చూశాడు. చతురుడు గదిలో అడుగుపెట్టగానే ఆయన 2 తలుపులు బయట నుంచి వేసేశాడు. రాకుమార్తె చతురుడి వంక చూసింది. చతురుడు రాజకుమార్తె వంక చూశాడు. రాజకుమార్తె పెద్ద పెట్టున వెకిలిగా నవ్వింది. ఆ నవ్వు స్వప్న నవ్వులా లేదు, నిజంగా దెయ్యం నవ్వినట్టుగానే ఉంది. చూడటానికి భయం పుట్టించేలా ఉంది. రాకుమార్తె అందమైనదే, కానీ ఆ అందం అందంలా లేదు. చతురుడికి ఆమె రాజకుమార్తెలే కాక రాక్షసులాగా కనిపిస్తుంది. చతురుడు 4 అడుగులు ముందుకు వేశాడు. రాజకుమార్తె కూడా 4 అడుగులు ముందుకు వేసింది. చతురుడు ఇంకా ముందుకు వెళదామనుకున్నాడు గాని వాడికి అడుగులు పడలేదు. ఈలోగా రాజకుమార్తె వాడిని సమీపించి చటుక్కున చేత్తో పట్టుకుంది. ఈ దెబ్బతో తన పని అయిపోయిందనే అనుకున్నాడు చతురుడు. వాడికి నోట మాట కూడా రాలేదు. అయితే చతురుడిని తాకిన రాకుమార్తె వెంటనే చెయ్యి వెనక్కి లాక్కొని గావు కేక పెట్టింది. భయం భయంగా చతురుడి వంక చూస్తూ ఎవరు నువ్వు అని అడిగింది. నా పేరు చతురుడు అన్నాడు వాడు. ఎందుకొచ్చావు ఇక్కడికి అంది రాకుమార్తె. నీకు పట్టిన దయ్యాన్ని వదల్చడానికి వచ్చాను అన్నాడు చతురుడు. అందువల్ల నీకు లాభం ఏమిటి అంది రాకుమార్తె. లాభమూ లేదు నష్టమూ లేదు, కానీ దయ్యం పట్టిన మనిషి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్లకు సుఖశాంతులుండవు. ఆ ఇల్లు దేశమేలే రాజుదైతే ఆ దేశ ప్రజలకు సుఖశాంతులుండవు అన్నాడు చతురుడు. నువ్వేం కోరితే అది ఇస్తాను, నా జోలికి రాకు అంది రాజకుమార్తె. రాజకుమార్తెను ఆవహించి ఉన్న దెయ్యము తనతో మాట్లాడుతున్నదని చతురుడికి అర్థమైంది. ఆ దెయ్యం తనకు భయపడుతోంది. ఎందుకని? మంచివాళ్ళకి నిస్వార్థపరులకు దేవుడు మంచి చేస్తాడని స్వప్న అంది. అయితే ఇంత పెద్ద దేశంలో మంచివాళ్ళు నిస్వార్థపరులు లేనేలేరా? తనకొక్కడికే దెయ్యం ఎందుకు భయపడుతుంది? రాకుమార్తెను ఆవహించుకొని ఉంటే నీకు లాభం ఏమిటి అని అడిగాడు చతురుడు. నాకు తిండి కావాలి, నేను తినే తిండి రాజులు తప్ప ఇంకెవ్వరూ భరించలేరు అంది దెయ్యం. నీకు కావాల్సిన తిండి ఏర్పాట్లు చేయిస్తాను, రాజకుమార్తెను వదిలిపెట్టు అన్నాడు చతురుడు. ఎవరో ఒక మనిషిని ఆవహిస్తే తప్ప నేను తిండి తినలేను అంది దెయ్యం. పోనీ నన్ను ఆవహిస్తావా అని అడిగాడు చతురుడు. నేను మగవాళ్ళని ఆవహించలేను, సుకుమారులైన స్త్రీలను మాత్రమే ఆవహించగలను అంది దెయ్యం.
సరే, నేను నీ గురించి అలాంటి ఏర్పాటు చేస్తాను. నీకు కావాల్సిన తిండి అడిగి తిను, అంతేగాని అల్లరి చేయకు. బుద్ధిగా ఉండని పక్షంలో నీకు నేను బుద్ధి చెప్పాల్సి వస్తుంది అన్నాడు చతురుడు. అల్లరి చేయటం మానుకోలేను, అది నా సహజ లక్షణం అంది దెయ్యం. అసలు ఎవరు నువ్వు? ఎంతకాలం ఇలా మనుషుల్ని వేధిస్తావు అని అడిగాడు చతురుడు. నాకు విముక్తి కలగాలంటే ఆ ఉపాయము సౌచికేయ మహర్షి మాత్రమే చెప్పగలడు. ఆయన సంవత్సరానికి 10 మాసాలు దేశ సంచారం చేస్తాడు. 2 మాసాలు మాత్రము వారణాసిలో ఉంటాడు. ఆయన ఉపాయం చెప్పే వరకు నేను ఇలా మనుషులను ఆశ్రయించుకొని బ్రతకాల్సిందే అంది దయ్యం. సరే, నేను రాజుతో మాట్లాడి మళ్ళీ వస్తాను, అంతవరకు బుద్ధిగా ఉండు అని చతురుడు తలుపులు తీసుకుని బయటికి వచ్చాడు. అక్కడ రాజు వసంతసేనుడు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. చతురుడు క్షేమంగా రావటం చూసి ఆయనకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. చతురా, దెయ్యం వదిలిందా అని అడిగాడు ఆయన. మహాప్రభు, సగం కార్యం సానుకూలమైంది అన్నాడు చతురుడు. సగం కార్యమా అంటే అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. దెయ్యం చాలా బలమైనది, దాన్ని పూర్తిగా తరిమివేయటానికి నా శక్తి చాలదు. దానికి తిండి కావాలి. తిండి కోసమే అది రాజకుమార్తెను ఆశ్రయించింది. అదే తిండి పెట్టే పక్షంలో ఆ దెయ్యము మరో మనిషిని ఆవహించడానికి ఒప్పుకుంది. అది మగవాళ్ళని ఆవహించదట, సుకుమారులైన యువతులనే ఆవహిస్తుందట. అలాంటి మనుషుల్ని ఎవరినైనా ఏర్పాటు చేయిస్తే తాత్కాలికంగా రాజకుమార్తె మామూలు మనిషి అవుతుంది అన్నాడు చతురుడు. ఈ సమాచారానికి మహారాజు ఎంతో సంతోషించాడు. ఆయన అప్పటికప్పుడు రాజకుమార్తె చెలికత్తెలని పరిచారికల్ని పిలిపించి పరిస్థితి వివరించి, మీ రాజభక్తి నిరూపించుకునే అవకాశం వచ్చింది. మీలో ఒక్కరంటే ఒకరు తాత్కాలికంగా కొంతకాలము రాజకుమార్తెకు పట్టిన దెయ్యాన్ని భరించి ఆమెను మామూలు మనిషిని చేయాలి. అందుకు ప్రతిఫలంగా 10,000 బంగారు నాణేలు ఇస్తాను. ఈలోగా ఈ యువకుడు దెయ్యాన్ని పూర్తిగా పాలద్రోలే ఉపాయం కనిపెడతాడు అన్నాడు. అక్కడ చేరిన వారిలో ఒక్కరికీ అది ఇష్టం లేదు. చూస్తూ చూస్తూ దెయ్యాన్ని ఎవరి మీదకు తెచ్చుకుంటారు? అయితే ఇది మహారాజు వ్యవహారం. ఆయనకు కోపం వస్తే ప్రాణాలు ఇప్పుడే పోతాయి. రాజుగారి కోపం కంటే దెయ్యమే మెరుగు. ఇలా ఆలోచించి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దెయ్యాన్ని నేను భరిస్తానంటూ పోటీల మీద ముందుకు వచ్చారు. వారి రాజభక్తికి, రాజకుమార్తెపై వారికి గల అభిమానానికి వసంతసేనుడు ఎంతో గర్వపడ్డాడు. చతురుడు వారిలో ఒక యువతిని ఎన్నుకొని రాజకుమార్తె గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి, నీకోసం ఈ యువతిని తీసుకువచ్చాను. రాజకుమార్తెను వదిలి ఈమెను ఆవహించు అన్నాడు. రాజకుమార్తె ఒక పర్యాయం వికటంగా నవ్వి ఉన్నపళంగా విరుచుకొని పడిపోయింది. గదిలోని యువతి బెదురుచూపులు చూస్తోంది. అలా కొద్ది క్షణాలు గడిచాక ఉన్నట్లుండి రాజకుమార్తె మళ్ళీ లేచి నిలబడి వికటంగా నవ్వింది. ఏం జరిగింది అన్నాడు చతురుడు. ఈ యువతి నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించడం లేదు. రాజు శిక్ష విధిస్తాడని భయపడి అంగీకరించింది తప్పితే ఈ పని ఆమెకు ఇష్టం లేదు. ఈమెను ఆవహించడం నా వల్ల కాదు అంది దయ్యం. అయితే రాజకుమార్ని ఎలా ఆవహించావు? ఆమె నిన్ను ఆహ్వానించిందా అన్నాడు చతురుడు. నా ఇష్టం మీద నేను రాజకుమార్తెను ఆవహించాను. అందుకు ఆహ్వానం అక్కర్లేదు. రాజకుమార్తెను వదలటం ఇప్పటికీ నాకు ఇష్టం లేదు. కానీ నీ కోరికను మన్నించి వదలాలనుకున్నాను. అటువంటప్పుడు ఆహ్వానించే మనిషి కావాలి అన్నది దయ్యం. చతురుడు ఆ యువతిని బయటకు తీసుకుని వెళ్ళి విషయం రాజుకు చెప్పాడు. ఆయన పెద్దగా కలవరపడలేదు. రాజకుమార్తెను ప్రేమించేవారిక్కడ ఇంతమంది యువతులున్నారు, ఒక్కొక్కరినే ప్రయత్నించు అన్నాడు. చతురుడు ఒక్కో యువతిని తీసుకొని రాజకుమార్తె గదిలోనికి వెళ్ళాడు. అయితే వారిలో దెయ్యాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించిన ఆమె ఒక్కతి కూడా లేదు. ఇది విని మహారాజు మండిపడ్డాడు. ఇంతమందిలో ఒక్కతే అంటే ఒక్కతి కూడా నా కూతురు కోసం చిన్న త్యాగం చేయలేదా అంటూ పెద్దగా కేకలు పెట్టాడు ఆయన. చతురుడు ఆయనను శాంతింపజేసి, మహాప్రభు, మీరు స్వార్థంతో ఆలోచిస్తున్నారు. నేనా దెయ్యాన్ని పారద్రోలే వరకు దాన్ని మీ కుమార్తెనే ఆవహించమని ఉండవచ్చు కదా. ఇంతకాలం భరించిన రాజకుమారి
ఈ బాధ మరికొంతకాలం భరించలేదా అన్నాడు. వసంతసేనుడు దిగులుగా, అయితే నా కుమార్తె గతి ఇంతేనా? ఒక మహారాజు కుమార్తె అయ్యుండి కూడా తాత్కాలిక ఉపశమనానికి కూడా ఆమె నోచుకోలేదా అన్నాడు. కలవరపడకండి ప్రభు, తాత్కాలిక ఉపశమనం కలిగే సాయం నేను చెబుతాను. చతురుడు మహారాజుకి జమీందారు కూతురు స్వప్నను గురించి చెప్పాడు. ఒక జమీందారు కూతురు ఇందుకు ఒప్పుకుంటుందా అన్నాడు రాజు ఆశ్చర్యంగా. మేమిద్దరము పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాం. నా కోసం ఆమె ఎంత నాటకమాడిందో తెలీదు అంటూ చతురుడు రాజుకి స్వప్న కథంతా చెప్పాడు. ఆమె నా కోసం ఏమైనా చేస్తుంది, మీరు వెంటనే ఇక్కడికి పిలిపించండి అన్నాడు. వెంటనే స్వప్నకు పిలుపు వెళ్ళింది. పిలిపెందుకో అర్థం కాక ఆమెతో పాటు జమీందారు కూడా బయలుదేరి వచ్చాడు. రాజు జమీందారికి పరిస్థితి వివరంగా చెప్పాడు. ఇది చతురుడి పన్నాగం. వాడికి చాలా మాయలు తెలుసు. నేను నా కూతుర్ని తనకివ్వనన్నానని వాడు నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నాడు. నా కూతురికి అభము శుభము తెలియదు. చూస్తూ చూస్తూ దెయ్యాన్ని దాని మీదకు పంపడానికి నేలా ఒప్పుకోగలను ప్రభు అన్నాడు జమీందారు రాజుతో. రాజు ఆగ్రహించలేదు. ఆయన ఇప్పుడు ఎవరిని దేనికి బలవంత పెట్టదలుచుకోలేదు. చతురుడి మాటలతో ఆయనకి జ్ఞానోదయమైంది. తనకు తన కూతురెంతో జమీందారుకు స్వప్న కూడా అంతే కదా. స్వప్న మాత్రము చతురుడితో, ఇది మనకు మంచి అవకాశం. నేనా దయ్యాన్ని నా మీదకు ఆహ్వానిస్తే రాజే ఆ తర్వాత మనిద్దరికీ స్వయంగా పెళ్లి జరిపిస్తాడు. అదీగాక నిన్ను విడిచి క్షణం కూడా జీవించలేకుండా ఉన్నాను. నువ్వు దగ్గర లేనప్పుడు దెయ్యం ఆవహిస్తే కనీసం ఆ బాధైనా ఉండదు అంది. ఒకప్పుడు నా కోసం దెయ్యం పట్టినట్లు నటించి ఎన్నో బాధలకు ఓర్చుకున్నావు. ఇప్పుడు నిజంగానే దయ్యం నిన్ను పట్టబోతుంది అంటూ బాధపడ్డాడు చతురుడు. మంచికైనా చెడ్డకైనా ఎప్పుడూ ఎవరిని మోసగించకూడదని చిన్నప్పుడు మా అవ్వ చెబుతూ ఉండేది. నేనాడిన నాటకం తప్పు. అందుకే కొన్నాళ్ళు నిజంగా దెయ్యాన్ని భరించాల్సి వస్తోంది. కానీ నాకు అందుకు బాధగా లేదు. ఎప్పటికైనా మన పెళ్లి జరిగితే అంతే చాలు అంది స్వప్న. చతురుడు స్వప్న అంగీకరించినట్లు రాజుకు మనవి చేశాడు. ఆమెను తీసుకొని రాజకుమార్తె గదిలోకి వెళ్ళి, నీ కోరిక ప్రకారము మనస్ఫూర్తిగా నిన్ను ఆహ్వానించే యువతిని తీసుకువచ్చాను. వెంటనే రాజకుమార్తెను వదిలిపెట్టు అన్నాడు చతురుడు. రాజకుమార్తె పెద్ద అట్టహాసం చేసి విరుచుకుపడిపోయింది. కాసేపటికి స్వప్న వెకిలిగా నవ్వటం ప్రారంభించింది. చతురుడు చటుక్కున రాజకుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ఆమె స్పృహ తప్పి పడి ఉంది. ఆమెను భుజాలపై వేసుకొని ద్వారాన్ని సమీపించాడు. స్వప్న వెకిలిగా నవ్వుతూ రండి రండి అని అరుస్తోంది. చతురుడు గదిలో నుంచి బయటికి వచ్చాడు. దయ్యం కేకలు వింటూనే భోజన పదార్థాలతో కొందరు పరిచారికులు లోనికి పరిగెత్తారు. వసంతసేనుడు చతురుణ్ణి ఎంతో పొగిడాడు. రాజకుమార్తె ఇప్పుడు మామూలు మనిషి అయింది. కొంతకాలం రాజభవనంలోనే ఉండి ఇక్కడి భోగభాగ్యాలు అనుభవించు అని చెప్పాడు రాజు. కానీ చతురుడు అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు నా ప్రియురాల్ని దెయ్యం ఆవహించి ఉంది. ఆ దెయ్యాన్ని త్వరగా వదిల్చే ప్రయత్నాలు చేయాలి. నాకు సెలవిప్పించండి అన్నాడు. తన కూతురి పరిస్థితి చూసి జమీందారు దిగాలు పడిపోయాడు. అవురా చతురా, మొత్తానికి నా వేలితో నా కన్నే పొడిచావు కదరా అన్నాడు. రాజకుమార్తెకు పట్టిన దెయ్యాన్ని వదల్చమని చతురుణ్ణి పంపిస్తే వాడా పని చేయలేకపోగా రాజు వాణ్ణి బాగా శిక్షిస్తాడనుకున్నాడు. వాడిలో ఏ మాయ ఉందో కానీ ఎంతమందినో భయపెట్టిన ఆ దెయ్యము వాడినేమీ చేయలేదు. సరికదా, ఆ దెయ్యానికి వాడు నచ్చజెప్పి రాజకుమార్తె మీద నుంచి తన కూతురి మీదకు మళ్లించాడు. స్వప్న ఈ బాధ ఎంతకాలం భరించాలో ఏమో. బాబు, తమరు దిగులు పడకండి. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. స్వప్నకి నేను ఈ దెయ్యం బాధను వదిల్చే ఉపాయం తెలుసుకొని త్వరలోనే రాగలను అంటూ చతురుడు వెళ్లే ముందు జమీందార్ని ఓదార్చాడు. ఆయన మౌనంగానే వాడికి వీడ్కోలు ఇచ్చాడు. చతురుడు ముందు తన గ్రామానికి వెళ్ళాడు. అన్నగారి క్షేమం విచారించి అవసరమైతే కొంత ధన సహాయం చేయాలని వాడనుకున్నాడు. చతురుడు వెళ్ళేసరికి సుధనుడు నిక్షేపంగా ఉన్నాడు. ఆలు మగలిద్దరూ చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటున్నారు. చతురుణ్ణి చూసి, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావురా అని అడిగాడు సుధనుడు. ఆ ప్రశ్న అడిగాడే గాని
అంతకాలము సుధనుడు చతురుడు గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఏదో పని మీద వెళ్ళాను, కానీ ఇక్కడంతా బాగుందా అని అడిగాడు చతురుడు. అంతా బాగుందంటే తనతోనే ఉండిపోతాడేమోనని భయపడి, ఏముందిరా, ఏదో కష్టం మీద రోజులు వెళ్ళబుచ్చుతున్నాను అన్నాడు సుధనుడు. అంత ఇబ్బంది ఏమొచ్చిందన్నయ్య అని అడిగాడు చతురుడు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు కదరా మనవి. కొత్త కాపురం కదా, పని మానేసి అటు ఇటు తిరగాలనుంటుంది. ఒక్కరోజు పని మానేస్తే ఆ రోజుకు తిండెలా దొరుకుతుంది అన్నాడు సుధనుడు. సుధనుడు భార్యతో కలిసి కొంతకాలం పాటు ఏ పని చేయకుండా సుఖపడాలనుకుంటున్నాడని చతురుడికి అర్థమైంది. అన్నగారికో 10 బంగారు కాసులు ఇవ్వాలని అనుకొని వాడు ఎవరూ చూడకుండా రహస్యంగా సత్రం ఆవరణకి వెళ్ళాడు. తను డబ్బెక్కడ పాతిపెట్టాడో వాడికి బాగా గుర్తున్నది. తిన్నగా అక్కడికే వెళ్ళి తవ్వి చూశాడు. అయితే తను పాతిపెట్టిన పెట్టె అక్కడ లేదు. చతురుడి గుండె గుబేలుమంది. తను అక్కడే పెట్టెను పాతిపెట్టాడు. అందులో 98 బంగారు నాణేలు ఉండాలి. అది అక్కడ పాతిపెట్టడం ఎవరో చూశారు, లేకపోతే ఎలా తెలుస్తుంది? డబ్బు కోసం వచ్చావా నాయనా అన్న మాటలు వినబడి చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు చతురుడు. అక్కడ ఒక బవిరిగడ్డం మనిషి నిలబడి ఉన్నాడు. ఎవరి నువ్వు? నా డబ్బు గురించి నీకెలా తెలుసు అని అడిగాడు చతురుడు. నా వస్తువు కోసం నేనిక్కడ తవ్వుతుంటే ఆ డబ్బు కనపడింది, కానీ నా వస్తువు కనపడలేదు. బహుశా ఆ డబ్బు పాతిపెట్టిన వాడే నా వస్తువును కాజేసి ఉంటాడని 4 రోజులుగా ఇక్కడే కాపలా కాస్తున్నాను. ఈరోజు నువ్వు దొరికావు అన్నాడు బవిరిగడ్డాలవాడు. నీ వస్తువేమిటి? అదా, అదొక మామిడి టెంక అన్నాడు వాడు. ఆ మామిడి టెంకెందుకు ఇక్కడ నువ్వు పాతిపెట్టావా అని అడిగాడు చతురుడు ఆశ్చర్యంగా. అవును, ఇది నరులు సంచరించే చోటు కాదన్న ధైర్యంతో దాన్నిక్కడ పాతిపెట్టాను. అది నీ దగ్గరుందా? వెంటనే నాకివ్వు, నువ్వు కోరింది ఇస్తాను అన్నాడు బవిరిగడ్డాలవాడు. అది నా దగ్గరే ఉంది, కానీ దానికోసం నువ్వెందుకు ఆతృతపడుతున్నావు అన్నాడు చతురుడు. విధిలీల. ఈనాడు సౌచికేయ మహర్షి పామరుడి ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు గడ్డాలవాడు నిట్టూరుస్తూ. స్వామి, తమరు సౌచికేయ మహర్షులా? తమ గురించే నేను బయలుదేరబోతున్నాను. వెతకుబోయిన తీగ కాలికి తగలటం అంటే ఇదేనేమో అంటూ చతురుడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఈసారి ఆశ్చర్యపోవటము సౌచికేయుడి వంతు అయింది. నాతో నీకేం పని అని అడిగాడాయన. చతురుడు తూచా తప్పకుండా జరిగింది చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. తర్వాత నిత్యము తన రొంటిన ఉండే మామిడి టెంకెను ఆయనకు అందించాడు. మామిడి టెంకెను అందుకోగానే సౌచికేయ మహర్షిలో వింత తేజస్సు వచ్చింది. బవిరిగెడ్డాల రూపం పోయి దివ్య తేజస్సుతో వెలిగిపోయే రూపం వచ్చింది. ఈ వింతకు చతురుడు ఆశ్చర్యపోయాడు. సౌచికేయుడు ఆప్యాయంగా ఆ టెంకెను స్పృశిస్తూ, ఇది సామాన్యమైన మామిడి టెంక కాదు, మహిమగల మామిడి టెంకే. నా మహిమలకు తపోశక్తికి మారు రూపమిది అన్నాడు. చతురుడికింకా అర్థం కాలేదు. వాడాయన వంక అయోమయంగా చూశాడు. కంగారు పడకు, నేను సంవత్సరానికి 2 మాసాలు మాత్రము వారణాసిలో ఉంటూ మిగతా సమయాల్లో దేశ సంచారం చేస్తూ ఉంటాను. చిరకాల తపఫలితంగా నాకెన్నో అద్భుత శక్తులు లభించాయి. ఆ శక్తులు నన్ను కొంతవరకు అహంకారిని చేశాయి. నాకు రవ్వంత కష్టం కలిగించిన ప్రతి వాడిని శపించటం అలవాటైపోయింది. శాపం ఇవ్వటమో తర్వాత దానిని ఉపసంహరించుకోవటమో, ఆ విధంగా నా తపోశక్తి క్షీణించసాగింది. అలా కొంతకాలం గడిచేసరికి నాకు శాపాలిచ్చే శక్తి మిగిలింది, కానీ ఉపసంహరించుకునే శక్తి పోయింది. ఆ విషయం గ్రహించగానే నాలో దిగులు బయలుదేరింది. ఆ రాత్రి నాకు భగవంతుడి కనిపించి, బావిలో నీరు ఎంత వాడుకున్నా ఇంకా ఊరుతూనే ఉంటుంది, ఎంత నిలువ ఉన్నా దాని స్వచ్ఛత చెడదు. కానీ చెరువులో నీరు అలా కాదు, వాడిన కొద్దీ తరిగిపోతుంది, నిలువ ఉన్న కొద్దీ వాసన వస్తుంది. తపశ్శక్తిలో అహంకారాన్ని ప్రదర్శిస్తే అది చెరువు నీటిలా పరిమితము అపరిశుభ్రము అవుతుంది. నీలోని అహంకారాన్ని చంపుకొని నీ తపశ్శక్తిని లోక కళ్యాణానికి వినియోగించు అని చెప్పాడు. అప్పుడు నేను ఆలోచించాను, నా అహంకారానికి నా తపశ్శక్తియే గదా కారణం. దేశ సంచారం చేసేటప్పుడు నేను నా తపశ్శక్తిని నా నుంచి వేరు చేస్తే ఏ సమస్య ఉండదు. ఇలా ఆలోచించి
నేను తపశ్శక్తిని మామిడి టెంకగా మార్చి ఈ ఊరి సత్రం ఆవరణలో పాతిపెట్టాను. దాని నుండి ప్రతి రాత్రి మామిడి చెట్టు వెలసి నా తపస్సును ఫలాలుగా కాచి ప్రకృతి జీవులకు ఉపయోగపడుతుంది. ఆ చెట్టును గాని ఆ టెంక గాని నిస్వార్థపరులైన జీవులకు తప్ప కానరాదు. సూర్యాస్తమయంలో వెలసి సూర్యోదయంలో మాయమయ్యే నా తపోవృక్షము ఎన్నో పక్షులకు ఆశ్రయాన్ని ఆహారాన్ని ఇస్తుంది. కానీ ఎలాగో ఆ టెంకే నీ కళ్ళబడింది. నేనొకందుకు అనుకుంటే అది మరొక విధంగా ఉపయోగపడింది. నీ రొంటిన మామిడి టెంకె ఉండటం వలనే వసంతసేన మహారాజు కుమార్తెను ఆవహించిన దెయ్యము నీకు భయపడింది, నిన్ను తాకలేకపోయింది అన్నాడు సౌచికేయ మహర్షి. చతురుడిదంతా ఆశ్చర్యంగా విని, ఇంత మహిమగల ఈ మామిడి టెంకె ఆ దెయ్యాన్ని పారద్రోలలేదా అన్నాడు. లేదు, అసలు ఆ దెయ్యము నా శాప కారణంగానే అలా మారింది. శాపాన్ని ఉపహరించుకునే శక్తి నాకు లేదు కదా అన్నాడు సౌచికేయుడు. మరైతే ఇప్పుడేం చేయాలి స్వామి అన్నాడు చతురుడు. అసలేం జరిగిందో చెబుతాను విను. సువర్ణదేశపు యువరాజు జయసేనుడు వసంతసేనుడు కుమార్తె విజయను ప్రేమించాడు. నమ్మకమైన చెలికాని ద్వారా తన చిత్రపటాన్ని విజయకు పంపి రహస్యంగా ఆమె అభిప్రాయం అడిగాడు. విజయ జయసేనుడంటే ఇష్టపడి త్వరలోనే తనకు తండ్రి వివాహం చేయాలనుకుంటున్నాడని, ఈలోగా జయసేనుడు తన తండ్రిని కలుసుకొని తన ప్రేమ విషయం చెబితే బాగుంటుందని కబురు పంపింది. కబురందుకొని దేశాటనం పేరు చెప్పి జయసేనుడు తన దేశం వదిలిపెట్టాడు. విజయ్ను తొందరగా కలుసుకోవాలని అతడికి ఆతృతగా ఉంది. అందువల్ల అతడు సాధారణంగా ఎక్కువ మజిలీలు చేసేవాడు కాదు. ఒక రోజున అలా ప్రయాణం చేస్తూ నిర్జన ప్రాంతానికి ప్రవేశించాడు. ఎంత దూరం ప్రయాణించినా అతడికి మానవ మాతృడు కనపడలేదు. ఆహారం దొరకలేదు. అలా ఎంతో దూరం ప్రయాణించేసినాక అతడికి తపోనిష్టలో ఉన్న నేను కనిపించాను. నా పక్కన కమండలంలో కొద్దిగా నీరుంది. బాగా అలసిపోయి ఉన్న మీదట అతడక్కడ గుర్రాన్ని ఆపి నాకు ముందుకు దిగి నన్ను పలకరించాడు. ప్రతి నిత్యము ఆ సమయంలో నేను ఏకాగ్ర చిత్తుడినై తపస్సు చేసుకుంటూ ఉంటాను. నాకతడి పిలుపు వినపడలేదు. ఆఖరికి అతడు నన్ను అడగకుండానే నా కమండలంలో నుంచి నీరు తీసుకోవాలని దాన్ని తాకాడు. దాంతో నా ఏకాగ్రత చెడి తపోభంగమైంది. కోపంగా అతడి వంక చూసి, ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడిగాను. అప్పటికి బాగా ఆకలిగా ఉన్న జయసేనుడు భయపడకుండా తిండి తిండి అన్నాడు. నా ఏకాగ్రత చెడగొట్టినందుకు, మన్నించమని కూడా అడగనందుకు నాకు కోపం వచ్చింది. అప్పుడైనా వినయంగా కాకుండా మోటుగా తిండి కావాలని అడిగాడు. నాకు కోపం పెరిగిపోయి, ఓరి అహంకారి, నువ్వు నిర్జీవుడివికా అంటూ శపించాను. వెంటనే ఆ రాజకుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచి పడిపోయాడు. అప్పటికి నా కోపం కొంచెం తగ్గింది. దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాను. పశ్చాత్తాపము నన్ను వేధించింది. వెంటనే కమండలంలోని జలాన్ని చల్లి రాకుమారుని బ్రతికించాలనుకున్నాను. కానీ నా మంత్రాలకి రాజకుమారుడు బ్రతకలేడు. శాప విమోచన శక్తి నాకు నశించిందని అప్పుడే తెలిసింది. ఆ రాత్రే దేవుడు నా కలలో కనిపించి నా తపశ్శక్తి నానాటికి క్షీణించిపోతున్నదని చెప్పాడు. బావిలోని నీటి వలె నా తపశ్శక్తిని నిత్య నూతనంగా చేసుకోవాలనుకున్నాను. రాకుమారుడి గతి ఏమైందని చూడగా అతడు దెయ్యమైనట్లు గ్రహించాను. సాధారణంగా సృష్టిలోని ప్రతి ప్రాణి మరణించగానే స్వర్గానికి గాని నరకానికి గాని వెళుతుంది. జయసేనుడికి ఇంకా ఆయువు మూడలేదు. అతడిది అకాల మరణం. అతడి ఆయువు తీరే వరకు దయ్యం రూపంలోనే ఈ భూమిపైనే నివసించి తర్వాత తను చేసిన పుణ్యపాపాల్ని బట్టి స్వర్గ నరకాల్లో ఏదో ఒకటి చేరుకుంటాడు. జయసేనుడికి విజయ్ పైన అంతులేని మోహం ఉన్నది కనుక అందుకే అతడు ఆమెను ఆశ్రయించాడు. చనిపోయే సమయంలో తిండి గురించి ఆక్రోశించాడు కాబట్టి అతడి దెయ్యానికి తిండి వ్యామోహం పట్టుకుంది. ఇది జయసేనుడి కథ అని ఆగాడు సౌచికేయుడు. పాపం జయసేనుడు అని జాలిపడి, మరి ఆ దెయ్యాన్ని పాలద్రోలే మార్గం లేదా అన్నాడు చతురుడు. సౌచికేయుడు నిట్టూర్చి, జయసేనుడి శరీరాన్ని నేను చెడిపోకుండా మంత్రజలంతో జాగ్రత్త చేశాను. ఎవరైనా మనిషిగా తనకున్న ఆయువులో కొంత జయసేనుడికిస్తే
అంతకాలము జయసేనుడు మనిషిగా జీవిస్తాడు. ఆయువు దానం చేసినవాడు ఎంత ఆయువైతే ఇచ్చాడో అన్ని సంవత్సరాలు భూమిపై దెయ్యమై చరించాలి అన్నాడు. జయసేనుడికి నా ఆయువులో కొంత ధార పోస్తాను, కానీ తర్వాత దెయ్యమై భూమి మీద ఉండాలంటే నాకు భయం ఉంది, ఎవరినైనా పీడిస్తానేమోనని అన్నాడు చతురుడు. నువ్వు పరోపకార పరాయణుడివి, నిస్వార్థపరుడివి. దెయ్యమైనా నువ్వు ఎవరిని వేధించలేవు అన్నాడు సౌచికేయుడు. అప్పుడు ఆయన చతురుడి జీవితకాలం గడించి చూసి 90 ఏళ్ల జీవితకాలమున్నదని చెప్పాడు. స్వప్నకి జీవితకాలం ఎంత అని అడిగాడు చతురుడు. 50 ఏండ్లు అన్నాడు సౌచికేయుడు. అయితే నేను స్వప్న ఒకే పర్యాయం మరణించేలా అనుగ్రహించండి, నాకున్న మిగతా ఆయువు జయసేనుడికి ఇచ్చేయండి అన్నాడు చతురుడు. జయసేనుడి కోసం నీ ఆయువులో 40 ఏండ్లు దారపోస్తావా అన్నాడు సౌచికేయుడు ఆశ్చర్యంగా. ఇదాయనికి నమ్మకస్యం కాలేదు. నేను సామాన్యుణ్ణి, నేనెప్పుడు పోయినా ఎవరికీ నష్టం లేదు. జయసేనుడు ఒక దేశానికి రాజు, ఎందరో ప్రజల యోగక్షేమాలు చూడవలసినవాడు. అతడికి నేనింకా ఆయువునివ్వాలి. కానీ నన్ను ప్రేమించి నా కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడ్డా స్వప్న కోసమని నేను కొంతకాలం జీవించాలనుకుంటున్నాను అన్నాడు చతురుడు. తపస్సు చేసిన నాకంటే నువ్వే ఎన్నో రెట్లు ఉత్తముడివి. నా తపస్సు సమస్యలను సృష్టిస్తే నువ్వు వాటిని పరిష్కరిస్తున్నావు. పద, మనం జయసేనుడి శరీరాన్ని చూద్దాము అన్నాడు సౌచికేయుడు. అప్పుడు వారి ముందు ఒక విమానం నిలిచింది. ఇద్దరూ దానిలోకి ఎక్కారు. విమానం గాలిలోకి ఎగిరి ఒక కొండ గుహ ముందు ఆగింది. చతురుడితో సహా ఆ గుహలోనికి వెళ్ళాడు. అక్కడ ఓ పెద్ద పాత్రలో జయసేనుడి శరీరం ఉన్నది. చూస్తుంటే అతడు గాఢ నిద్రలో ఉన్నట్లుంది. సౌచికేయుడు తీవ్రంగా చతురుడి వంక చూసి, బాగా ఆలోచించి చెప్పు, నువ్వు కాబోయే నీ భార్య స్వప్న ఎంతకాలం జీవిస్తుందో అంతకాలమే జీవిస్తావు. అంత మేరకు నీ ఆయువు ఉంచుకొని మిగతా భాగం జయసేనుడికి దారపోస్తున్నావు కదా. చతురుడు నిశ్చలంగా అవును అన్నాడు. సౌచికేయుడు తన కమండలంలోని నీటిని జయసేనుడిపై చల్లి, జయసేన, నీకు శాప విమోచనం అయింది, ఇక లేచిరా అన్నాడు. వెంటనే పాత్రలోని జయసేనుడు చటుక్కున కళ్ళు తెరిచి, నేనిప్పుడు ఎక్కడున్నాను అంటూ కేకపెట్టాడు. ముందు బయటికి రా, అన్నీ వివరంగా చెబుతాను అన్నాడు సౌచికేయుడు. తిండి తిండి అంటూ గట్టిగా అరిచింది స్వప్న. పరిచారికులు పెద్ద పెద్ద గంగాళాల్ని గదిలోకి చేరవేశారు. వాటిని చూస్తూనే పెద్దగా అట్టహాసం చేసింది స్వప్న. క్షణాల్లో గంగాళాలన్నీ ఖాళీ అయిపోయాయి. పొండి పొండి అంటూ అరిచింది స్వప్న. పరిచారికులు కంగారుగా పరిగెత్తారు. ఒక పరిచారిక కంగారులో నేల మీద పడిపోయింది. స్వప్న ఆమెను అవలీలగా గాలిలోకి ఎత్తింది. పరిచారిక ఊపిరి బిగపట్టింది. స్వప్న తనను ఎంత దూరం విసురుతుందో, తను మెత్తడి పరుపుపై పడుతుందో, ఇంకా దూరంగా పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటుందో అని. అయితే స్వప్న పరిచారికను విసరను లేదు. ఉన్న మనిషి ఉన్నట్లు నిలువున కూలి పడిపోయింది. పరిచారిక ఆమె మీదనే పడింది. ఊహించని ఈ సంఘటనకు పరిచారిక ఆశ్చర్యపడింది. అమ్మా అమ్మా అంటూ స్వప్నను కదిపింది. క్రింద పడిన స్వప్నకి స్పృహ లేదు. పరిచారిక పరుగు పరుగున వెళ్ళి ఈ విషయాన్ని వసంతసేనుడికి మనవి చేసింది. ఆ సమయంలో జమీందారు కూడా రాజు సరసన ఉన్నాడు. వార్త విని ఇద్దరూ కంగారుగా అక్కడికి పరుగుదీశారు. ఇలా జరగటం ఇదే మొదటిసారి ప్రభు అంది పరిచారిక. జమీందారు ఏడుస్తూ, చివరికి ఆ దిక్కుమాలిన దెయ్యమో నా చిట్టి తల్లి ప్రాణాలు బలికొనలేదు కదా అన్నాడు. రాజు అతన్ని వారించి రాజవైద్యుడికి కబురు పంపించాడు. భయపడుతూ వచ్చాడు రాజవైద్యుడు. దెయ్యం పట్టిన పిల్లకు వైద్యం చేయాలంటే రాజవైద్యుడికి భయమే. ఆ పిల్లకు స్పృహ రాగానే తననెటు విసిరేస్తుందో అని ఆయన భయం. అయినా రాజాజ్ఞకు భయపడి వైద్యం చేశాడు. కాసేపటికి స్వప్నకి స్పృహ వచ్చింది. ఆమె చూపులు ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడున్న తండ్రిని గుర్తుపట్టి పలకరించింది. కాస్త నీరసంగా ఉంది తప్పితే ఆమె పూర్తిగా మామూలు మనిషైపోయింది. ఆశ్చర్యం, దెయ్యం స్వప్నని వదిలిపెట్టేసింది అంటూ అరిచాడు జమీందారు. దెయ్యము స్వప్నను వదిలి తన కూతురు విజయ్ను పట్టలేదు కదా అని రాజుకు భయం వేసింది. ఆయన భయాన్ని వమ్ము చేస్తూ అక్కడికి విజయ్ వచ్చింది.
స్వప్నకేదో జరిగిందని తెలిసి కంగారుగా వచ్చింది ఆమె. ఆమె మామూలుగానే ఉన్నది. సందేహం లేదు, ఇది చతురుడి ప్రతిభే అన్నాడు వసంతుడు ఉత్సాహంగా. సరిగ్గా అప్పుడే వారి ముందుకు ఒక విమానం వచ్చి ఆగింది. అందులో నుంచి సౌచికేయుడు, జయసేనుడు, చతురుడు దిగారు. ఆశ్చర్యంగా విమానం వైపు చూస్తున్న వసంతసేనుడు అందులో నుంచి చతురుడు దిగటం చూస్తూనే, చతురా, నువ్వేనా? స్వప్నకు పట్టిన దెయ్యం వదిలిపోయింది, ఇది నీకు తెలుసా అన్నాడు. చతురుడు అందుకు బదులుగా చిరునవ్వు నవ్వి, ఆ దెయ్యం ఇప్పుడు నా దగ్గరే ఉంది, దానిని తిరిగి రాజకుమార్తెకు పట్టించడం కోసం తీసుకువచ్చాను అన్నాడు. ఏమిటి చతురా నువ్వనేది అన్నాడు వసంతసేనుడు గాబరా పడిపోతూ. చతురుడు వారందరికీ జయసేనుణ్ణి చూపించి, ఇతడే ఇంతకాలము రాజకుమార్తెను, కొంతకాలము స్వప్నను ఆవహించిన దెయ్యము అన్నాడు. విజయ జయసేనుణ్ణి గుర్తుపట్టి సిగ్గుతో తల వంచుకున్నది. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు, అంతా వివరంగా చెప్పు అన్నాడు వసంతసేనుడు. అంతా నేను చెబుతాను వినండి అంటూ సౌచికేయుడు ముందుకు వచ్చి మొత్తం కథంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అంతా ఆశ్చర్యంగా ఆ కథ విన్నారు. జమీందారు ఒక్క ఉదుటున ముందుకు వచ్చి చతురుడి 2 చేతులు పట్టుకొని, నీలాంటి ఉత్తమోత్తముణ్ణి అల్లుడిగా పొందబోవటం నా అదృష్టం. నేనిప్పుడు మనస్ఫూర్తిగా నా కూతుర్ని నీకివ్వాలనుకుంటున్నాను అన్నాడు. చతురుడా మాటలు విని ఏదో అనబోయి పెద్దగా కేకపెట్టి పడిపోయాడు. ఏం జరిగింది అంటూ రాజు కంగారుగా చతురుణ్ణి సమీపించాడు. చతురుడు ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ అతడికి నోట మాట రావటం లేదు. అక్కడే ఉన్న రాజవైద్యుడు చతురుడిని పరీక్షించి మౌనంగా తలవాల్చాడు. మహారాజు కంగారుగా, ప్రమాదమేమీ లేదు కదా అని అడిగాడు. ప్రమాదమేమీ లేదు ప్రభు, కానీ ఇది వాతానికి సంబంధించిన వ్యాధి. ఇతడు కొన్ని సంవత్సరాల పాటు మంచం మీదనే గడపాల్సి ఉంటుంది. తనంతట తాను తిరిగి మసలలేడు అన్నాడు రాజవైద్యుడు. ఉన్నట్టుండి ఈ వ్యాధి ఎలా వచ్చింది అన్నాడు రాజు. ఏమో ప్రభు, అదే నాకు అంతుపట్టకుండా ఉంది. ఈ వయసులో యువకునికి రావలసిన జబ్బు కాదిది అన్నాడు రాజవైద్యుడు. ఇంకా నయం, ఇది స్వప్న అదృష్టం. వివాహమయ్యాక ఇతడికి జబ్బు వస్తే ఆమె జీవితం నరకమై ఉండేది. ఇప్పుడు ఆమె మరొకరిని వివాహమాడి సుఖంగా ఉండవచ్చు అన్నారు ఎవరో. స్వప్న ఆ మాటలకు మండిపడి, పెద్దలు చేసినా చేయకపోయినా మా ఇద్దరికి ఏనాడో పెళ్ళైపోయింది. నేనతడి భార్యను. అతడు మంచాన పడి ఉంటే అతడికి సేవలు చేసుకుంటూ బ్రతుకుతాను తప్ప మరో వివాహం చేసుకోను అంది. అప్పుడు సౌచికేయుడు స్వప్నతో, అమ్మా, ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థమైంది. నీ భర్త తన ఆయువులో సుమారు 40 సంవత్సరాలు జయసేనుడికి ధారపోశాడు. దానానికి ఎవరైనా శ్రేష్టమైన వస్తువులే ఇస్తారు తప్ప చెడిపోయినవి ఇవ్వరు. నీ భర్త ఆయువులో ఆరోగ్యకరమైన భాగమంతా ఆ విధంగా జయసేనుని చేరింది. అనారోగ్య భారమంతా నీ భర్తకు మిగిలింది. అందుకే ఇప్పుడు ఈ జబ్బు చేసింది అన్నాడు. దీనికేమి ఉపాయం లేదా స్వామి అంది స్వప్న. ఒకే ఒక్క ఉపాయం ఉంది అంటూ సౌచికుడు చతురుడిని సమీపించి, చతురా, అన్ని సమస్యలు నా అహంకారం కారణంగా వచ్చాయి. వాటికి శిక్ష నువ్వు అనుభవిస్తే ఆ పాపం నన్ను వదలదు. నేను స్వార్థపరుని. కొంతకాలం తపమాచరించి ఆ తపోబలంతో మిగతా జీవితం గడపాలనుకున్నాను. ఇప్పుడిప్పుడే నాలో జ్ఞాననేత్రాలు విచ్చుకుంటున్నాయి. దేవుడు నాకిచ్చిన సందేశానికి అర్థం ఇప్పుడు బోధపడుతోంది. నా తపశ్శక్తిని లోక కళ్యాణానికి వినియోగించమంటే దానిని ఓ మామిడి టెంకగా మార్చి నా దగ్గర ఉంచుకోవడం కాదు, నీలాంటి ఉత్తమ మానవుడికి అది ధారపోయటం. ఈ క్షణం నుంచి నేను శక్తిహీనుణ్ణి. నా తపశ్శక్తిని నీకు ధారపోస్తున్నాను. దానితో నా పాత తప్పులన్నీ సవరించబడతాయి, నా శాపాలన్నీ ఉపసంహరించబడతాయి. నువ్వు నీ భార్య కలకాలము ఆయురారోగ్యాలతో జీవించటమే కాక నీకు అద్భుత శక్తులుంటాయి. వాటిని లోక కళ్యాణానికి ఉపయోగించు. నేను హిమాలయాలకు పోయి మోక్షగామినై తపస్సు చేస్తాను. భగవంతుడిలో ఐక్యమయ్యే వరకు మానకుండా తపస్సు కొనసాగిస్తాను. తప్పితే మధ్యలో మనుషుల్ని ఇలా వేధించను అని తన వద్దనున్న మామిడి టెంకను చతురుడికిచ్చి ఏదో మంత్రం చదివాడు. వెంటనే అక్కడ మామిడి టెంక మాయమైంది. దివ్య తేజస్సుతో వెలిగిపోతూ చతురుడు లేచి కూర్చున్నాడు. సౌచికేయుడికి బవరి గెడ్డాలవాడి రూపం వచ్చింది. చతురుడు ఆయన కాళ్ళ మీద పడి, స్వామి,
మిమ్మల్ని ఈ రూపంతో చూడలేను. మీ శక్తులు మీ వద్దనే ఉంచుకోండి అన్నాడు. నా మనసు ఇప్పుడే ఎంతో ప్రశాంతంగా ఉంది నాయనా, నన్ను పోని అంటూ సౌచికేయుడు అక్కడున్న అందరి వద్దను సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. చతురుడికి స్వప్నకు, జయసేనుడికి విజయ్కు ఒకే ముహూర్తాన అత్యంత వైభవంగా వివాహాలు జరిగాయి. వివాహానికి చతురుడు తన అన్న సుధనుడిని రప్పించుకున్నాడు. చతురుడి అన్నగా సుధనుడికి, అతని భార్య లక్ష్మికి అక్కడ రాజమర్యాదలు జరిగాయి. అందుకు సుధనుడు ఎంతో సిగ్గుపడి, తమ్ముడు, ఈ గౌరవానికి నేను అర్హుణ్ణి కాదు. నేనెప్పుడూ నా గురించే తప్ప నీ గురించి ఆలోచించలేదు. నువ్వు నా గురించి శ్రమ పడుతుంటే అయ్యో అని ఒక్క మాట కూడా అనలేదు అన్నాడు. అందుకు చతురుడు, అలా అనకు అన్నయ్య, నీకోసం కాకపోతే నేనా పాడుబడిన సత్రం వెనక ఉన్న ఆవరణకు వెళ్ళి ఉండేవాణ్ణే కాదు, ఆ మామిడి చెట్టును చూసి ఉండేవాణ్ణే కాదు. ఇదంతా నీ చలవే అన్నాడు. తర్వాత చతురుడు రాజుకు సలహాదారుడిగా రాజధానిలోనే స్థిరపడిపోయాడు. అతడు స్వప్న లోక కళ్యాణానికే తమ జీవితాన్ని అంకితం చేసి ఆదర్శ దంపతులుగా పేరుకెక్కారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.